हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। Hare Krishna Mataji and Prabhuji, Nandvat Pranam. Thank you so much for joining the Japa session. So, ఈ రోజు మనం భగవద్గీతలోని 7.26 and 27 చూడడానికి ట్రై చేద్దాం. సో నిన్న క్లాస్లో 24 and 25 చూసాం కదా. కంటిన్యూషన్ 1 or 2 శ్లోకాస్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్ ప్రేయర్స్ చేసి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. हरे कृष्ण माता जी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna, Dandvat Pranam.
హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నిన్న నేను ఒక చిన్న వీడియో విన్నాను, హర్గ్రేస్ నితాయ్ సేవ్ని మాతాజీది. సో అందులో మాతాజీ ఏం చెప్తున్నారు అంటే, చాలా సార్లు మనం ఎలా ఉంటాము అంటే కరెక్షన్ కి ఓపెన్ గా ఉండం అనమాట. అంటే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనుకోండి, దాన్ని తీసుకొని అమలు పరచుకోవడానికి మన మనసు అంగీకరించదన్నమాట. సో ఎవరి ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే రావణ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో రావణ ఎప్పుడైతే సీతమ్మ వారిని ఎత్తుకొని వచ్చేస్తారో, లంకకి తీసుకొని వచ్చేస్తారో, తర్వాత మండోదరి అండ్ విభీషణ ఇద్దరు వారిస్తారంట. సో మండోదరి చెప్తుంది, మండోదరి చాలా 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 అందంగా ఉంటారంట. సో ఎవరైతే సీనియర్ డివోటీస్ చెప్తారో క్లాసెస్ వాళ్ళు చెప్తారు, మండోదరి తను కూడా చాలా అందంగా ఉంటుందంట. సో రావణకి అటువంటి భార్య ఉన్నా కానీ సీతమ్మ పైన మోహం పెట్టుకుని సీతమ్మ వారిని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మండోదరి చెప్తుందంట, ఎందుకు ఇలా కామానికి గురవుతున్నావు, నీకేం తక్కువ అయిందని చెప్పు, ఎందుకు అలా సీతమ్మ వారిని తీసుకొచ్చావు అనేసరికి, జనరల్ గా మనకి బాగా ప్రియమైన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, వినాలి అనుకుంటాం, మన గురించి చెప్తున్నారు కదా అని. కానీ రావణ యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, లోపల అసుర గుణాలు ఎట్లా పెరిగిపోయాయి అంటే, మండోదరి తన సొంత భార్య చెప్తుంది ఇట్లాంటిది చెయ్యొద్దు, మంచిది కాదు నీకు అని చెప్పి చెప్తున్నా కూడా ఆయన ఏమంటాడంటే, ఓహో సీతమ్మ నీకన్నా అందంగా ఉంది కదా, సో నువ్వే అందంగా ఉన్నావు అనుకుంటూ ఉన్నావు కదా ఇప్పటిదాకా, నీకన్నా అందంగా ఉంది కాబట్టి నీకు ఆమెను చూస్తే ఈర్ష్య కలుగుతుంది, నేను ఆమెను తీసుకొచ్చేసరికి నీకు ఆ జలస్ ఫీలింగ్ తో నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పి అంటాడనమాట. అండ్ విభీషణ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, అన్నా ఇది తప్పు, పరాయి స్త్రీని, వేరే ఒకరి భార్యని నువ్వు ఇలా తీసుకొని వచ్చి ఇట్లా ఆమెపై మోహాన్ని పెట్టుకోవడం అనేది పరమ తప్పు, ఇది ఇట్లా చెయ్యకూడదు అని చెప్పి విభీషణ చెప్తే ఏమంటారు, సో సొంత తమ్ముడు చెప్తున్నాడే, నా మంచి కోరి చెప్తున్నాడే, నా శ్రేయోభిలాషి కదా అయినా అని చెప్పి ఆలోచించే విచక్షణ కూడా పోయిందనమాట రావణుడికి. ఏమంటాడంటే, ఓకే సీతమ్మని నేను తీసుకొచ్చాను, నువ్వు తీసుకురాలేదు, నీకు దొరకదు కదా అని నువ్వు ఇదితో చెప్తున్నావు కదా అని అంటారనమాట. మనకి మన మేలు కోరి, మన మంచి కోరి, మన శ్రేయోభిలాషులు మనకి ఏదన్నా కరెక్ట్ చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు మనం వినకుండా పైపెచ్చు వారిపైనే ఇట్లా నిందలు వేస్తూ ఉంటే ఇంకా మనల్ని ఎవరైనా కాపాడగలరా చెప్పండి? కాపాడలేరు మాతాజీ. మరి ఎవరు కాపాడ కాపాడలేదు మాతాజీ. ఎవ్వరు కాపాడలేరు అనమాట. సో మనం ఎప్పుడు కూడా భక్తిలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరెక్షన్స్ కి ఓపెన్ గా ఉండాలన్నమాట. సో మన సీనియర్స్ కానీ, మన తోటి వాళ్ళు కానీ, మన జూనియర్స్ కానీ, ఎవరైనా కానీ మనకి ఏదైనా ఒక కరెక్షన్ చెప్తున్నారు, మాతాజీ ప్రభుజీ మీరు ఇక్కడ పలానా చోట తప్పుగా వెళ్తున్నారు, పలాంది ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పినప్పుడు మనం ఫస్ట్ వినడానికి సిద్ధపడి తర్వాత మనం ఆలోచించాలి, ఓకే నిజంగా వీళ్ళు చెప్పినట్లుగా నేను ఏమన్నా చేస్తున్నానా అని మనం ఒకసారి ఆలోచించి మనం కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, భక్తిలో ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది మాతాజీ. సో ఎప్పుడైతే నేను ఇట్లా భువనేశ్వరి మాతాజీ కానీ, ఇందాక మోహినీదేవి మాతాజీ కానీ చెప్పగానే వాళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు దాన్ని, అంటే ఎస్ మాతాజీ నేను కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పి చెప్పినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే ఆ గుణం ఉండడం, కరెక్షన్ తీసుకొని మనం బెటర్ అవ్వాలి అని గుణం ఉండడం కూడా ఒక దైవీ గుణం అనమాట. నేను నా లైఫ్ లో కొంతమందిని చూసాను, జపం సరిగా చేయడం లేదు, ఇట్లా కాదు జపం చేయాల్సిన పద్ధతి, మంచిగా చేయండి అని అన్నా కూడా పెడచెవిన పెట్టేస్తారనమాట. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలియదా అని అనుకుంటే ఎవరైనా బాగా చేయగలరా అట్లాంటి వాళ్ళని చెప్పండి? బాగా చేయలేము మాతాజీ. బాగా చేయలేరు అనమాట. సో మనం గుర్తించాలి, మేబీ భగవంతుడు, గురువులు నాకు వీరి రూపంలో నేను ఇంకా మంచిగా ఎదగాలి అన్న ఇంటెన్షన్ తో నాకు ఇది చెప్తున్నారేమో, ఒకసారి వారి మాట విని మనం మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాము అని ఒక పాజిటివ్ యాంగిల్లో ముందుకొచ్చామనుకోండి, కృష్ణ గురు దీన్ని గ్రహించి మనకి ఇంకా బెటర్ గా మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలాంటి మనుషుల్ని మన చుట్టూ తీసుకొస్తారా లేదా చెప్పండి? సో మనం ఎప్పుడు కూడా కరెక్షన్ కి రెడీగా ఉండాలన్నమాట. మనం భక్తిలో ఎంతైనా ఎదగనివ్వండి, ఎన్ని సంవత్సరాలైనా ఉండనివ్వండి, మనం తప్పులు చేసే ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. మనల్ని కరెక్ట్ చేసే వాళ్ళు మనకి దొరకడమే గొప్ప అదృష్టం అన్నమాట. సో అలా దొరికిన వారిని మనం వారు చెప్పే మాటలు గ్రహించి, మేబీ ఒక్కొక్కసారి వాళ్ళు తప్పవచ్చు, మనం కరెక్ట్ గానే చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు తప్పవచ్చు, బట్ స్టిల్ మనం వారు చెప్పింది విని మేబీ వాళ్ళు చెప్పిన దాంట్లో నేను ఏమైనా నిజంగా అలా చేస్తున్నానేమో అని ఆలోచించి కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది అంతగా కరెక్ట్ చేసుకోవాల్సిన ఇది లేదు అని అనిపించింది అనుకోండి, దెన్ వాళ్ళు చెప్పిన దానికి ఓకే అండి నేను ట్రై చేస్తాను అని చెప్పి మనం మన ఇది కంటిన్యూ చేయడం అనేది పద్ధతి అనమాట. కానీ కొందరైతే అసలు చెప్పినా కూడా వినరనమాట. నాకు భలే ఆశ్చర్యం వేసింది అలా కొందరిని చూసినప్పుడు. అరే నీ మంచి కోసమే కదా చెప్తున్నాను, నువ్వు ఎలాగో సమయం తీసి జపం చేస్తున్నావు, ఆ జపం చేసే పద్ధతి ఏదో కొంచెం మెల్లిగా నిదానంగా నామాన్ని చక్కగా విని జపం చేయన్నప్పుడు వాళ్ళు నామాన్ని కరెక్ట్ గా తీసుకుంటే నాకేమైనా బెనిఫిట్ వస్తుందా చెప్పండి?
నో చెప్పండి. లేదు మాత. లేదు కదా! కానీ మాత. మనం ఔట్ ఆఫ్ కంపాషన్ మీరు ఎలాగో సమయం తీసుకొని చేస్తున్నారు. మీరు మంచిగా భగవంతుని కృపని పొందాలి అని మనం వారి పైన మంచి ఉద్దేశ్యంతో వారు ఇంకా ఎదగాలి అన్న ఉద్దేశ్యంతో చెప్పినా కూడా కొందరు దాన్ని తీసుకోరనమాట. నువ్వేదైనా చెప్పు నేను ఇలానే కంటిన్యూ చేస్తానంటే. ఎవరు మార్చలేరనమాట. ఇంకా ఎవరు దిగొచ్చినా కూడా మార్చలేరనమాట అలాంటి వాళ్ళని. సో, వి షుడ్ ఆల్వేస్ లెర్న్. భక్తిలో మనం ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటే మనం ఎక్కడెక్కడైతే ఆగిపోతున్నామో భగవంతుడు మనల్ని అక్కడక్కడి నుంచి చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతూ మన జర్నీ అనేది ఫ్రీగా ముందుకు తీసుకెళ్తారు. కంటిన్యూ చేసేలాగా అవుతుందనమాట. సో, నిన్న అది విన్నప్పుడు ఇందాక మాతాజీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా పాజిటివ్‌గా తీసుకొని దాన్ని అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి చూపించినప్పుడు నాకు అనిపించింది. సో, ఎవరికైతే ఈ క్వాలిటీ ఉంటుందో డెఫినైట్‌లీ వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళిపోతారనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్. సో, మనం నెక్స్ట్ శ్లోక అనేది కంటిన్యూ చేద్దాము. సెవెన్ పాయింట్ 26 వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని భవిష్యాని చ భూతాని భవిష్యాణి చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన మాం తు వేదన కశ్చన మాం తు వేదన కశ్చన మాం తు వేదన కశ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన పావని మాతాజీ ఒకసారి చెప్తారా శ్లోక? హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ తండ్రి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. థ్యాంక్ యూ మాతాజీ. ఇది మనకి 108 ఇంపార్టెంట్ శ్లోక. లక్ష్మీ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ. అనువాదము. ఓ అర్జున, దేవాది దేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును ప్రస్తుతము జరుగుచున్న సర్వమును భవిష్యత్తులో జరుగుచున్న సర్వమును ఎరుగదను. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదను, కానీ నన్ను ఎవరను ఎరగరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ భాష్యం చదువుతారా? ఒక పేరా చదవండి, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సాకార మరియు నిరాకార తత్వములకు సంబంధించిన వివాదము ఇక్కడ స్పష్టంగా వివరింపబడినది. మాయావాదులు భావించినట్లుగా దేవాది దేవుడు శ్రీకృష్ణుని రూపం మాయా భౌతికం అయినచో సాధారణ జీవుని వలె అతడును దేహమును మార్చుచు గడిచిన జన్మను విస్మరింపవలెను. భౌతిక దేహదారులెవ్వరును గడిచిన జన్మను గుర్తించుకొనుట లేక రాబో జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మం యొక్క ఫలితం ఊహించుట గాని చేయలేరు. కనుకనే భూత
భవిష్యత్ వర్తమానంలో అతడు ఎరగజాలడు. భౌతిక కల్మషం నుండి విముక్తి పొందనిచ్చో ఎవరును భూత భవిష్యత్ వర్తమానము ఎరగజాలరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ కంటిన్యూ చేయండి మాతాజీ. కోటా ఉషా మాతాజీ. ఉషా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. ఇక్కడ నుండి కంటిన్యూ చేయండి. తే వాసుదేవాయ. సాధారణ మానవునిలాగా కాకుండా గతంలో ఏమి జరిగిందో, ప్రస్తుతము ఏమి జరుగుతున్నదో, భవిష్యత్తులో ఏమి జరుగుతున్నదో తనకు పూర్తిగా తెలుసునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా చెప్పాడు. కోట్లాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వానునికి ఉపదేశం చేసిన సంగతి శ్రీకృష్ణ భగవానుడు గుర్తుపెట్టుకున్నట్లు 4వ అధ్యాయంలో మనం చూశాము. ప్రతి జీవి హృదయములో పరమాత్మునిగా ఉన్నాడు కనుక కృష్ణునికి ప్రతి జీవుడు తెలుసు. అయినా అతడు ప్రతి జీవుల్లో పరమాత్మగా ఉన్నప్పటికీ, దేవాది దేవునిగా నిలిచి ఉన్నప్పటికీ అల్పబుద్ధులైన వారు నిరాకార బ్రహ్మానుభూతిని పొందగలిగినా అతడిని శ్రీకృష్ణుని పరమ పురుషునిగా తెలుసుకోలేరు. శ్రీకృష్ణుని దివ్య దేహము నిశ్చయముగా నాశరహితమైనది. అతడు సూర్యుని వంటి వాడు. మాయా మేఘము లాంటిది. భౌతిక జగత్తులో మనము సూర్యుడిని, మేఘాలను, నక్షత్రాలను, వివిధ గ్రహాలను చూస్తాము. వీటినన్నిటినీ మేఘాలు ఆకాశంలో తాత్కాలికంగా కప్పినా ఆ ఆచ్ఛాదన కేవలము మన దృష్టి వరకే పరిమితమై ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నిజానికి కప్పబడవు. అదే విధముగా మాయ భగవంతుని కప్పలేదు. భగవంతుడు తన అంతరంగ శక్తిచే అల్పబుద్ధి కలిగిన జనులకు వ్యక్తము కాడు. ఈ అధ్యాయంలోని 3వ శ్లోకములో చెప్పబడినట్లు లక్షలాది జనులలో కొందరే ఈ మానవ జన్మలో పరిపూర్ణులు కావడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వేలాది పరిపూర్ణ మానవుల్లో ఎవడో ఒక్కడే శ్రీకృష్ణ భగవానుని యథార్థముగా తెలుసుకుంటాడు. నిరాకార బ్రహ్మానుభూతిలో లేదా పరమాత్మానుభూతిలో మనిషి పరిపూర్ణగా అయినా శ్రీకృష్ణ భక్తి భావనలో లేనిదే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున. సో వేదాహం అంటే తెలుసుకోవడం అనమాట. సమతీతాని వర్తమానాన్ని చార్జున. సో ఇప్పుడు ప్రెసెంట్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. సమతీతాని తెలుసుకోవడం. భవిష్యాని చ భూతాని, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అన్నీ నాకు తెలుసు. కానీ మాం తు వేదన కశ్చన, నా గురించి, మాం అంటే నా గురించి మాత్రం ఎవ్వరికి తెలియదు, నన్నెవ్వరూ ఎరుగరు అని చెప్పి చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ మనకి పర్పోర్ట్లో ఏదైతే చెప్పారో దానిపైన కొంచెం సేపు డిస్కస్ చేద్దాం మనము. నిన్న మనం అనుకున్నట్లు లేదా భాష్యంలో చెప్పినట్లు కృష్ణ చెప్తారనమాట అర్జునకి. సో లక్షల సంవత్సరాల క్రితమే నేను వివస్వానికి భగవద్గీత అనేది బోధించాను. వివస్వాన ఎవరికి బోధించారు? వివస్వానుడు అంటేనే సూర్యుడు. వివస్వాను నుండి ఎవరికి వచ్చింది? మనువు. మనువు నుండి ఇక్ష్వాకు. కరెక్ట్. అది పరంపర అన్నమాట. అది పరంపర స్టార్టింగ్. అయితే ఈ పరంపరని ఇనిషియేట్ చేసిన ఎవరు అంటే కృష్ణ. అది ఎప్పుడు అర్జునకి 5000 సంవత్సరాల క్రితం అర్జునకి చెప్తున్నప్పుడే కృష్ణ ఏమంటారంటే, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే నేను ఇది వివస్వానికి చెప్పాను. అక్కడి నుంచి మనువుకి, మనువు నుండి ఇక్ష్వాకుకి అలా కంటిన్యూ అయింది. బట్ సంహౌ ఆ పరంపర అనేది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ నీకు నేను కొత్త పరంపర స్టార్ట్ చేయడానికి నీకు నేను ఇది బోధిస్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పి కృష్ణ చెప్తారు. మనకి ఒక వారం క్రితం ఇదే రోజు మధ్యాహ్నం ఏం చేశాము అన్న విషయం మనకు గుర్తుంటుందా చెప్పండి? ఈ రోజు గుర్తుండదు మాతాజీ. మార్నింగ్ ఏం కర్రీ వంట, సాయంత్రం మర్చిపోతాం. అట్లా ఉంటుందన్నమాట మన పరిస్థితి. సో నిన్నేం వంట చేసాం, ఇవాళ ఏం వంట చేసామని గుర్తులేదు. సడన్ గా ఎవరైనా ఫోన్ చేసి తిన్నావా, ఏం తిన్నావంటే అంటా ఉంటాం. అప్పుడే తినుంటాం అనమాట 10 నిమిషాల క్రితం. సో అంత అయోమయ స్థితిలో, అంత మరపులో మనం ఉంటాం అనమాట. కానీ భగవంతుడు చూడండి, లక్షల సంవత్సరాల క్రితం ఆయన వివస్వానికి చెప్పిన విషయం కూడా అర్జునకి చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ధృతరాష్ట్ర అంటారో, ఈ యుద్ధం అంతా జరిగాక కృష్ణకి ధృతరాష్ట్రకి మధ్యన సంభాషణ జరిగినప్పుడు ధృతరాష్ట్ర అడుగుతారు,
నేనేం పాపం చేశాను కృష్ణ? 100 మంది పుత్రులు నా కళ్ళ ముందే చనిపోయారు. ఇంత పాపం నేను ఏం చేస్తే ఇట్లా జరిగుంటుంది అని చెప్పి అడిగినప్పుడు కృష్ణ చెప్తారనమాట. నువ్వు ఇప్పుడు ఈ మధ్య జన్మలో చేసింది కాదు. 50 జన్మల క్రితం నువ్వు చేశావు. ఏం చేశావంటే ఒక పక్షిని చంపడానికి, నువ్వు అప్పుడు ఒక వేటగాడివి. ఒక పక్షిని చంపడానికి బాణం సంధించావు. కానీ ఏమైంది? ఆ పక్షి నువ్వు వేసేలోపు ఆ పక్షి ఎగిరిపోయింది. సో, అది ఎగిరిపోయింది అని చెప్పి నీకు చాలా కోపమొచ్చి, ఆ పక్షి ఎక్కడైతే తన గుడ్లని పెట్టుకుందో 100 గుడ్లు పెట్టుకుంది ఆ పక్షి. సో, 100 గుడ్లనన్నిటిని కూడా నువ్వు చిన్నాభిన్నం చేసేసావు. ఒకవేళ నువ్వు అలా చేయకుండా ఉన్నట్లయితే ఆ పక్షి పొదుగుకొని తన 100 బిడ్డలనేవి తనకి ఉండేవారు. సో, నువ్వు నీ కోపంతో వాటన్నిటిని కూడా నువ్వు విధ్వంసం చేశావు. సో, దాని పాపం నువ్వు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అంటారనమాట కృష్ణ. అయితే దుర్యోధన అడుగుతారు, ఇంత సమయం తర్వాత ఎందుకు అనుభవించాల్సొచ్చింది? ఆ జన్మ తర్వాత వెంటనే జన్మలో నాకు ఆ పాపాన్ని ఇచ్చేయొచ్చు కదా, అయిపోతుంది కదా అంటాను. అంత సింపుల్‌గా ఉండదు కర్మ లెక్క అనేది. నీకు 100 మంది మగ సంతానం పుట్టడానికి కావాల్సిన క్రెడిట్ అంతా కూడా ఈ 50 జన్మలు నువ్వు సంపాదించుకున్నావు. సో, ఇప్పుడు నువ్వు ఏదైతే జన్మ తీసుకున్నావో, నువ్వు ఏదైతే పుణ్యం సంపాదించావో 100 మంది మగ సంతానం పుట్టడానికి, ఆ పుణ్యంతో 100 మంది పుట్టారు. 50 జన్మల క్రితం నువ్వు ఏదైతే పాపం చేసుకున్నావో, ఒక పక్షి గుడ్లని చిన్నాభిన్నం చేసి, ఆ పాపాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని కృష్ణ చెప్తారనమాట. ఇంత నిక్కచ్చిగా కర్మ గురించి చెప్పారు అంటే, కృష్ణకి తన దేహం అనేది మారుస్తూ ఉంటే ఇది గుర్తుంటుందా చెప్పండి? మనకు గుర్తుంటది కదా మాతాజీ. మనకు మన పరిస్థితి, మన యొక్క పరిస్థితి, భగవంతుడు చెప్పిన పరిస్థితి ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే, మనకి నిన్న ఏం తిన్నామో, నిన్న ఈ సమయంలో ఏం చేసాం, ఈ సమయంలో మేబీ మనం జపా సెషన్ వింటున్నాం కాబట్టి జపా సెషన్ వింటున్నామని చెప్పొచ్చు. బట్ స్టిల్ నార్మల్ టైంలో మనం ఏదైనా చెప్పామనుకోండి, నిన్న మీరు పలానా టైంలో ఏం చేస్తున్నారంటే మనకి ఏమీ తెలియదు. నాకు ఇలా ఎందుకు జరిగింది అంటే మనకి ఏం తెలియదు అనమాట. కానీ భగవంతుడు ఎంత పర్ఫెక్ట్ గా ఆయనకి మొత్తం ఎలా గుర్తుంటుంది అంటే, ఎన్నో జన్మల క్రితం జరిగింది ధృతరాష్ట్రుని విషయంలో చెప్తున్నారు. వివస్వానికి లక్షల సంవత్సరాల క్రితం ఏదైతే బోధించారో అదే నీకు బోధిస్తున్నాను అని చెప్తున్నారు అంటే, కృష్ణ ఖచ్చితంగా కూడా ఆయన మాయలో లేరు అని చెప్పి మనం ఈ పాస్ట్ టైమ్స్ నుండి తెలుసుకోవచ్చు అనమాట. సో, మనం మాయలో ఉన్నాం కాబట్టి మనకి మరుపు అనేది జరుగుతుంది. మనం శరీరం అనేది మారుస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ శరీరంలో మనకి జరిగిన కొన్ని సంఘటనలు మనకు గుర్తుంటున్నాయి. కానీ గత జన్మలో మనకి ఏం జరిగింది అనేది మనకి తెలియదనమాట. కానీ కృష్ణ అలా కాదు. కృష్ణ ఏంటి అంటే, గతంలో జరిగింది తెలుస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుస్తుందనమాట. అయితే చాలా మంది క్వెషన్ అడుగుతారనమాట. మరి ఫ్యూచర్‌లో జరిగేది కృష్ణకి తెలుస్తుంది అంటే, మనందరికీ కూడా స్వేచ్ఛాశక్తి ఉంటుంది అని చెప్పి మనం వింటామా లేదా చెప్పండి? మనందరికీ ఫ్రీ విల్, స్వేచ్ఛాశక్తి ఉంటుంది. భగవంతుడు వాటిలో జోక్యం చేసుకోవడానికి మీకు తెలుసా? ఐడియా ఉందా దాని గురించి? ఐడియా ఉంది మాతాజీ. మరి ఇప్పుడు స్వేచ్ఛాశక్తి మనకి ఉంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది అనేది మరి భగవంతునికి ఎలా తెలుస్తుంది? మన ఇష్టం వచ్చింది మనం చేస్తాం కదా! మనకి స్వేచ్ఛాశక్తి ఉంది కదా! మరి మనం ఏం చేస్తాము అన్న విషయం భగవంతునికి ఎలా తెలుస్తుంది అని క్వెషన్ వస్తుందా లేదా మనకి? వస్తుంది మాతాజీ. అర్థమైందా? నేను ఏమడుగుతున్నానో అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. మనకి స్వేచ్ఛాశక్తి, ఫ్రీ విల్, ఫ్రీడమ్ అంది మనకి ఏం చేయాలి అనే ఫ్రీ విల్ మనకున్నప్పుడు భగవంతునికి ఎలా తెలుస్తుంది ఫ్యూచర్‌లో మనం ఏం జరుగుతుంది అనేది అంటే, భగవంతుడికి ఎట్లా తెలుస్తుంది అంటే ఫ్యూచర్ అనేది, నువ్వు ఈ దారిలో వెళ్తే నీ గమ్యం ఇలా అవుతుంది. నువ్విప్పుడు భక్తి తీసుకున్నావు కదా! భక్తి తీసుకోవడం వల్ల నువ్వు భక్తిలో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే, నువ్వు అనుభవించాల్సిన కర్మ అనేది ఇలా తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు భగవంతుని రిజెక్ట్ చేసి నువ్వు నీ ఫ్రీ విల్‌తో భక్తి గాకుండా నేను భౌతికంగా వెళ్ళిపోయి భౌతికంగా సుఖపడతాను అని వెళ్ళాలనుకుంటున్నావా? నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. నువ్వు ఈ దారి కాకుండా ఈ దారి తీసుకున్నావా? నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. సో, భగవంతునికి మనం ఏ ఆప్షన్ తీసుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా భగవంతునికి తెలుసనమాట. అంత సర్వజ్ఞ భగవంతుడనమాట. అది కేవలం సాకారం ఉండి మాయకి అతీతంగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప, మాయ ప్రభావంలో త్రిగుణాల వలయంలో చిక్కుకున్న వాళ్ళకి ఎప్పటికీ కూడా అది తెలియదు అంటారు. ఇన్‌ఫాక్ట్ గురువులకి కూడా తెలుస్తుందనమాట ఇలా. ఎందుకంటే గురువులు ఎవరు చెప్పండి? శుద్ధ భక్తులా కాదా చెప్పండి? అవును మాతాజీ. సో, వారికి భగవంతునితో చాలా గట్టి సంబంధం ఉంటుందన్నమాట. సో, శుద్ధ భక్తులు కాబట్టి వారు కూడా మాయకి అతీతంగా ఉంటారు. త్రిగుణాలకి అతీతంగా ఉంటారన్నమాట. అందుకనే ఎవరైనా ఒక డిసైపుల్ వెళ్ళిపోయి దీక్షకి అడగడానికి వెళ్ళినా కూడా వారికి వీరి జీవితం మొత్తం తెలిసిపోతుంది. గత జన్మలో వీరెక్కడున్నారు? ఈ జన్మలో వీరు ఏ ఏ ప్రయాసలు పడి ఇక్కడి దాకా వచ్చారు? ఇదంతా కూడా గురువుకు తెలుస్తుంది. సో, ఇది కేవలం జనరల్‌గా కృష్ణకే తెలియాలి గదా! మరి గురువుకి ఎలా తెలుస్తుంది అంటే,
గురువు కూడా అంతే స్వచ్ఛందంగా కృష్ణతో తన సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకొని శుద్ధ భక్తుని స్థితిలో ఉన్నారు కాబట్టి మాయ యొక్క ప్రభావం నుండి గురువు కూడా బయటికి వస్తారనమాట. బయటికి వచ్చి ఫలానా శిష్యుని యొక్క గతం ఎలా ఉంది, వీరు ఎట్లాంటి పనులనేవి చేసుకుంటూ ఇవాళ భగవంతుని వైపు తిరిగారు, అండ్ వీరిలో ఎంత సిన్సియారిటీ ఉంది అనేది అంతా కూడా గురువుకు తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే వారు మాయకి అతీతంగా ఉన్నారు, త్రిగుణాల ప్రభావానికి అతీతంగా ఉన్నారు కాబట్టి. సో మనకి ఈ శ్లోకాలు అదే చెప్తున్నారు అనమాట. నాకు గతం తెలుస్తుంది, వర్తమానం తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది, కానీ నా గురించి మాత్రం ఎవరికీ తెలియదు అని అంటున్నారు. అయితే నా గురించి ఎవరికి తెలియదు అని కృష్ణ ఎందుకు అంటున్నారు అంటే, భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క లీలలు, గుణాలు అనేవి ప్రతి క్షణం కూడా రెట్టింపు అయిపోతూనే ఉంటాయంట. ఎందుకంటే భగవంతుడు కేవలం ఈ బ్రహ్మాండంలో మాత్రమే తన లీలలు చేయట్లేదు. మనకి ఎన్ని బ్రహ్మాండాలు ఉంటాయి చెప్పండి? అనంతకోటి బ్రహ్మాండాలా కాదా? మనము గర్భోదకశాయి విష్ణు యొక్క శరీరం నుండి బ్రహ్మాండాలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం కదా, గుర్తుందా? ఎన్ని రోమాలు ఉన్నాయి అన్ని రోమాల నుంచి అన్ని బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. కరెక్ట్. గర్భోదకశాయి విష్ణు యొక్క రోమాల నుండి, ప్రతి రోమం నుండి కూడా బ్రహ్మాండం. ఆయన ఎప్పుడైతే శ్వాస వదులుతారో బ్రహ్మాండాలు బయటికి వస్తాయి, శ్వాస తీసుకుంటారో మళ్ళీ అవన్నీ కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో గర్భోదకశాయి విష్ణు నుండి వస్తున్నాయి అంటే ఎన్ని బ్రహ్మాండాలు అంటే అవి మనం లెక్క పెట్టలేమన్నమాట. అన్ని బ్రహ్మాండాల్లో కూడా భగవంతుడు తన లీలలు అనేవి చేస్తూనే ఉంటారన్నమాట. సో మనకి ఈ బ్రహ్మాండంలో చేస్తున్న లీలలు, ఇక్కడ జరిగిన పాస్ట్ టైమ్స్ అనేవి మనకి ఐడియా ఉండొచ్చు, కానీ ఇట్లా మనకి అనంత కోటి బ్రహ్మాండాల్లో జరుగుతూనే ఉంటుంది. అండ్ భౌతిక జగత్ అనేది కేవలం మొత్తం జగత్తులో 1/3 మాత్రమే అంటారు. అర్థమవుతుందా? మిగిలిన వంతు అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. 1/3 or 1/4, I don't remember exactly. 10%, 90% అంటారు అదేనా మాతాజీ? అది విస్తీర్ణం మాతాజీ. 10%, 90% వచ్చేసి డైమెన్షన్స్ అన్నమాట, విస్తీర్ణం. భౌతిక జగత్తు కేవలం 10% ఉంటుంది, ఆధ్యాత్మిక జగత్తు 90% ఉంటుంది. అండ్ ఇక్కడ సృష్టి అనేది 1/3 మాత్రమే ఉంటుంది, మిగిలిన సృష్టి అంతా కూడా మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది అంటారు అనమాట. సో ఆధ్యాత్మిక జగత్తులో నిత్యంగా లీలలు అనేవి చేస్తూనే ఉంటారు. మరి లీలలు, గుణాలు అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమంటారు అంటే, అనంత శేషుడు తన అనంతమైన ముఖాలతో అనంత సమయం పాటు భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా భగవంతుని యొక్క గొప్పతనం అయిపోయింది అని చెప్పే స్థితికి రాలేరన్నమాట. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, నాకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు, కానీ నా గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు అని అంటున్నారు. అనంతశేషుడు ఎవరు చెప్పండి? భగవంతుని యొక్క విస్తీర్ణమా కాదా చెప్పండి? ఒక ఎక్స్పాన్షనా కాదా? బలరాముడు. అనంతశేషుడు కూడా తన అనంతమైన ముఖాలతో భగవంతుని యొక్క గొప్పతనాన్ని చాటిస్తున్నా, కీర్తిస్తున్నా కూడా అయిపోదంట. ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి బ్రహ్మాండంలో ఏదో ఒక లీల జరుగుతూనే ఉంటుంది కాబట్టి లీలలు అనేవి పెరుగుతూనే ఉంటాయి, భగవంతుని గుణాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో భగవంతుడు మొత్తం భగవంతుని ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరగదన్నమాట. సో అలా భగవంతుని గురించి మనకి ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎప్పుడు కూడా అన్నిటికీ అతీతంగా ఉంటారు. కేవలం భక్తులు మాత్రమే హ్యూమిలిటీతో, వినయంతో, భగవంతుని పైన శ్రద్ధతో భగవంతునికి ఎప్పుడైతే శరణాగతులు అవుతారో ఆయన భక్తులకి మాత్రమే భగవంతుని గురించి కొంత డీటెయిల్స్ అనేవి తెలుసుకునే శక్తిని, ఆ కృపని భగవంతుడు ఇస్తారు. కానీ భక్తి లేకుండా ఉంటే మాత్రం నిన్న అనుకున్నట్లు భగవంతుడు యోగమాయతో తన శక్తిని, తన యొక్క నిజ స్వరూపాన్ని అంతటినీ కూడా కప్పివేసి ఉంచుతారనమాట. మనం భక్తితో భగవంతుని వైపు అడుగులు వేసే కొద్దీ మెల్లమెల్లగా తెరని ఓపెన్ చేస్తూ, నా గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, నీకు ఎంతైతే తెలుసుకుంటే నువ్వు నా దగ్గరికి రాగలవో అంత నీకు తెలియజేస్తాను అంటారనమాట. సో మనకి తెలిసిందే మొత్తం కాదు, కానీ మనకి ఏదైతే తెలిస్తే మనం ఈ భౌతిక జగత్తులో కొట్టుమిట్టాడుతున్నామో, ఇక్కడ నుండి బయటపడగలమో అది మాత్రం భగవంతుడు మనకి తెలియజేస్తారనమాట భక్తిలో. ఓకేనా? అర్థమైందా? ఓకే మాతాజీ, అర్థమైంది. ఎస్. సో ఇది మనకి ఈ శ్లోకాలో చెప్తున్నారు అనమాట. భగవంతుని గురించి ఎప్పటికీ కూడా పూర్తిగా ఎవ్వరం తెలుసుకోలేము. అండ్ అనంత శేషుడు కూడా తెలపజేయాలని ప్రయత్నం చేసినా కూడా తెలుపలేరు అని అంటారు అనమాట. ఓకే, క్వశ్చన్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేశారు లక్ష్మీ మాతాజీ. ఓకే, సుమలత మాతాజీ క్వశ్చన్ ఉందా మాతాజీ? సుమలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
దండత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ అంటే ఇప్పుడు మనం చేసిన పాపాలు అనుభవించాలి, చేసిన పుణ్యాలు అనుభవించాలి అని అన్నారు కదా మాతాజీ. ఉమ్, మరి ఇప్పుడు కృష్ణ భక్తి తీసుకున్నప్పుడు కర్మ ఉమ్, బెటర్ అవుతుంది అని అంటే ఉమ్. మరి పాతది ఇలాగా అది కూడా అనుభవించాలి అని అన్నప్పుడు మనం పక్షతాపంతో ఇన్నాళ్ళు ఏం చేశాము, కృష్ణ మరి నాకు ఆ కర్మ రావద్దు అనేసి మనం కృష్ణ భక్తి తీసుకున్నప్పుడు కూడా వాటిని అనుభవించాల్సి ఉంటదా? లేదు తీసుకున్న మాతాజీ. భక్తికి గాను పుణ్యం చేయాల్సి ఉంటదా? ఓకే. సో మనకి జనరల్గా ఏంటి అంటే నిన్న క్లాస్లో కూడా మనం ప్రభుజీ చెప్తున్న దాంట్లో మనం అనుకున్నాం. సో కొంతమంది చాలా పుణ్యం చేసుకుంటారు. సో ఎట్లా ఉంటదంటే వాళ్ళ వైఖరి, నేను ఇప్పటిదాకా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నా పుణ్యంతో నల్లిఫై చేసేస్తా. సో పుణ్యం అకౌంట్ అనేది 80 ఉందనుకోండి, పాపం అకౌంట్ 20 ఉందనుకోండి, 80 - 20 తీసేస్తే 60 నేను ఇంకా నా పుణ్యంలో అకౌంట్లో ఉంది కాబట్టి నేను 60 పుణ్యాన్ని అనుభవించాలి అనుకుంటారు. కానీ అట్లా లెక్క మనకి వర్క్ అవ్వదు అనమాట. సో 20 చేసిన పాపం ఆ 20% అనుభవించాలి, ఈ 80% పుణ్యాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. కానీ భక్తి దగ్గరకు వచ్చేసరికి లెక్కలు మారిపోతాయి అనమాట. సో భక్తిలో ఏమవుతుంది అంటే భగవంతుడి వైపు మనం ఎప్పుడైతే తిరిగి భక్తి చేయడం మొదలు పెడతామో భగవంతుడు మనం పుణ్యం అకౌంట్ తీసేసుకుంటారు, పాపం అకౌంట్ తీసేసుకుంటారు. భక్తిలో మనం సిన్సియారిటీ చూపిస్తూ మన సరెండర్ భగవంతుని పైన మన శరణాగతి పెరిగే కొద్దీ భగవంతుడు ఏం చేస్తారు అంటే మొత్తం అకౌంట్ ని నల్లిఫై చేసేస్తారు. మనకి ఏం చెప్తారు తెలుసా? ఎవరైతే భగవన్ నామాన్ని, భగవత్ కథని, భగవద్ భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారో, జనరల్ గా యమలోకంలో చిత్రగుప్తుడి గురించి విన్నారా? మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా జనరల్ గా. అవును మాతాజీ. ఏం చేస్తారు చిత్రగుప్తుడు? ఏం చేస్తారు? చిట్ట రాస్తారు. కరెక్ట్, చిట్ట రాస్తూ ఉంటారు అనమాట. సో పలానా అనుష అనే జీవి పలానా సమయంలో ఈ జన్మ తీసుకుంది, పలానా సమయంలో ఈ జన్మ నుండి వెళ్ళిపోయింది. సో ఆమె ఏమేం పాపాలు చేసింది, ఇన్ని పాపాలు చేసుకుంటా వచ్చింది, ఏదో కొంచెం పుణ్యం చేసుకుంది అని చెప్పి ఇదంతా రాసుకుంటా వస్తారనమాట. తర్వాత ఏమైతుంది అంటే ఏదో ఒక జన్మలో మనం భక్తుల కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల భక్తి తీసేసుకున్నాం అనుకో. సో ఇప్పటిదాకా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000,000 లైఫ్ టైమ్స్ అనేవి తీసుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను. సో ఇప్పటిదాకా నాకు చిట్టా అనేది ఉంటుంది కదా, 1,000,000 జన్మల ప్రకారం 1,000,000 సెక్షన్స్ లో చిట్టా ఉంటుంది కదా. ఎప్పుడైతే భక్తి తీసుకొని హరినామం జపిస్తూ భగవంతునికి దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటామో చిత్రగుప్తుడు అనుకుంటాడంట, అబ్బా ఈ జీవి భక్తి చేసుకుంటదని నాకు తెలియదే, ఇంతసేపు ఇన్ని రోజుల పాటు నేను ఇంత పెద్ద చిట్టా రాశాను అని చెప్పి మొత్తం మన అకౌంట్స్ అన్ని చించడం మొదలు పెడతారంట. సో మరి పుణ్యం పాపం ఏమైపోయింది? ఇప్పుడు భక్తి తీసుకోగానే మొత్తం చించి పక్కనేస్తారంట. అయ్యో ఇంత కష్టపడ్డానే నేను, ఈ జీవి భక్తి తీసుకుంటుందని నాకు తెలియదే, భక్తి తీసుకుంది ఇప్పటిదాకా చేసిందంతా కూడా ఆమె అకౌంట్ లోకి రాదు అని చెప్పి మొత్తం చించేస్తారనమాట. మనకి యమరాజు కూడా అంటారనమాట, ఎవరైతే హరినామం జపిస్తారో, ఎవరి మెల్లో కంటి ఉంటుందో, ఎవరి నుదుటి పైన తిలక ఉంటుందో, ఎవరైతే హరి భక్తులకి ప్రియమైన వారో, ఎవరైతే హరికి ప్రియమైన వారో వారి జోలికి, వారి దరిదాపుల్లో కూడా మనం వెళ్ళకూడదు అని చెప్పి యమదూతలకి చెప్తారనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అజామిలా దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు జరుగుతుంది. యమదూతలకి విష్ణుదూతలకి మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. సో యమదూతలు వచ్చేస్తారు అజామిలుని తీసుకెళ్లిపోవడానికి. అదే టైంలో విష్ణుదూతలు కూడా వస్తారనమాట. విష్ణుదూతలు వచ్చి ఏమంటారు? మీరు తీసుకెళ్ళడానికి లేదు అంటారు. అదేంటండి, మా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉంది, చూడండి ఎన్ని తప్పులు చేసుకుంటా వచ్చాడో, ఈయన ఖచ్చితంగా ఇట్లాంటి శిక్షలు కాదు, పెద్ద పెద్ద శిక్షలు పడాలి, వెయిట్ చేస్తున్నాం అక్కడ ఈయన కోసం అని అంటారనమాట. వీళ్ళు అంటారు, ఇప్పటిదాకా ఒక లెక్క గాని ఆయన చివర్లో అన్నారు చూసారా నారాయణ అని, ఆ ఒక్క మంత్రంతో ఇప్పటిదాకా చేసిన దానికి మీరు ఇప్పుడు శిక్ష వేయడానికి వీల్లేదు అంటారనమాట. సో వీళ్ళకి అర్థం కాదు, మాకు ఇప్పటిదాకా ఇదే కదా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మరి సడన్ గా వీళ్ళు వచ్చి ఆపుతున్నారు. సరే ఎనీవే మనం మన రాజు దగ్గరికి వెళ్ళి కనుక్కొని వద్దామని వాళ్ళు యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారనమాట, ఎప్పుడు కూడా హరినామం ఎక్కడైతే వినిపిస్తుందో, హరి భక్తుల జోలికి, హరికి ప్రియమైన వారి జోలికి ఎప్పుడు కూడా మీరు వారి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. మీరు చేసింది తప్పు, నారాయణ అన్న మా నామంలోనే ఆయన పాపాలన్నీ పోయాయి, ఆయన జోలికి మీరు వెళ్ళొద్దు అని అంటారనమాట. ఎలా జరిగిందో చెప్పండి? ఒక్క హరినామం తీసుకుంటేనే అంత పవర్ ఉంటుందన్నమాట. మన పాపాలన్నీ కాలి బూడిదైపోతాయి. పాపాలు కాలి బూడిదైపోవడం మాత్రమే కాదు, జనరల్ గా ఇప్పుడు విత్తనం ఉందనుకోండి, విత్తనం నాటితే మనకి మొలకెత్తుతుంది. సో మన దగ్గర పాపం అనే బీజాలు నాటి పెట్టాయి, మనం మొలకెత్తే ఉంటాయి. అలానే మన దగ్గర కొన్ని బీజాలు కూడా పెట్టుకున్నాం అనమాట. సో మనం హరినామం, రామనామం, కృష్ణనామం జపించే కొద్ది ఏమవుతుంది అంటే ఈ విత్తనాల్ని మనం ఫ్రై చేస్తున్నాం. విత్తనాల్ని ఫ్రై చేసి నాటితే దాని నుండి మొలకొస్తుందా? రాదు. రాదు. సో మన పాపాలు ఏమవుతున్నాయంటే అక్కడ
వేయిస్తున్నారనమాట. అంటే పాపాలనేవి కాలిపోతున్నాయి. పాపాలు చేసే ప్రవృత్తి పోతుంది. ఇప్పటిదాకా చేసుకున్న పాపాలు పోతాయి. విత్తన రూపంలో ఉన్న పాపాలు ఇంకా పండవు. మొక్క రూపంలో ఉన్న పాపాలన్నీ పెకిలించి వేయబడతాయి. హరినామం అంత గొప్పదనమాట. మాతాజీ హరే కృష్ణ ఒక్క నిమిషం మాతాజీ, క్లియర్ అయిందంటే మనం ఫర్దర్ క్వశ్చన్స్ తీసుకుందాం. మాతాజీ అదే అయితే మనం చేసే భక్తి కార్యం అనేది పుణ్యకార్యం కిందికి రాదు కదా, అట్లా అనేసి అది పుణ్యం కాదు పుణ్యాలైనా మాతాజీ, పాపాలైనా పక్కకు పెట్టేది. భక్తి చేస్తున్నంత కాలం పుణ్యాల లెక్కలు పాపాల లెక్కలు అనేవి మొత్తం భగవంతుడు తీసేసుకుంటారు అనమాట. భక్తి ఎవరి కోసం చేస్తాము? భగవంతుని యొక్క ప్రీతి కోసం చేస్తాం. మరి భగవంతుని యొక్క ప్రీతి కోసం చేస్తున్నప్పుడు మనకి పుణ్యం లెక్క కూడా భగవంతుడు తీసుకుంటాడు, పాపం లెక్క కూడా భగవంతుడు తీసుకుంటాడు. భక్తి కాకుండా మన కోసం మనం చేసుకుంటున్నాం అనుకోండి, సో పుణ్యం వస్తే మనం అనుభవించాలి, పాపం వచ్చినా మనం అనుభవించాలి. పుణ్యం వస్తే స్వర్గలోకాలకు వెళ్తాం, పాపం చేస్తే నరకలోకాలకు వెళ్తాం. ఈ రెండు కాకుండా భక్తి చేస్తే ఎక్కడికి వెళ్తాం? వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతాం అనమాట. సో హరే కృష్ణ మాతాజీ. భక్తి అనేది అల్టిమేట్ మాతాజీ. సో ఏం పాపం మన కర్మలు బెటర్ చేసుకోవడము మనం భక్తి ద్వారా సాధ్యం అవుతుంది ఫైనల్. ఎగ్జాక్ట్లీ. కర్మని మార్చగలిగే శక్తి దేనికైనా ఉంది అంటే మొత్తం ముల్లోకాల్లో భక్తికి మాత్రమే ఉందన్నమాట. భక్తి శక్తికి మాత్రమే కర్మని మార్చగలిగిన శక్తి ఉంటుందన్నమాట. సో ఇంకా దేనికి అంటే దేనికి లేదనమాట. సో భక్తి ఇప్పుడు మనం లేట్ గా తీసుకున్నా కూడా అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పటిదాకా చాలా తెలియక తప్పులు చేసేసానే, చాలా మందిని బాధ పెట్టానే, ఇబ్బంది పెట్టానే అని మనకి లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం భక్తి తీసుకున్నామంటే భగవంతుడు మన అకౌంట్ ని మొత్తాన్ని తన చేతిలో పెట్టుకొని ఉంటాడు అనమాట. పెట్టుకొని మనం భక్తిని కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనుకోండి, దాన్ని మనకి ఇవ్వాలని చూడరనమాట, ఆయన దగ్గరే ఉంచేసుకుంటారు. లేదు భక్తిని అంత సిన్సియర్ గా తీసుకోవట్లేదు, మళ్ళీ భౌతికంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారనమాట. ఇద్దో నాన్న నీ బరువంతా మళ్ళీ నువ్వే మోసుకో అని చెప్పి మనకి ఇస్తారనమాట. అలా కాదు, కృష్ణ నేను నీకు శరణాగతుడిని అయిపోయాను, నాకు ఏదైనా కానీ నువ్వే చూసుకో అని చెప్పి భగవంతుని పైన డిపెండ్ అయిపోయాం అనుకోండి, మొత్తం కర్మనంతా ఆయన దగ్గర పెట్టేసుకొని కర్మ లెక్కలన్నీ క్లోజ్ చేసేస్తారనమాట. భక్తికి అంత శక్తి ఉంది మాతాజీ. ఓకే మాతాజీ, మంచి అర్థం. హరే కృష్ణ. మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభు. చిన్న డౌట్. ఇప్పుడు భీష్ముడు చాలా చాలా పుణ్యాత్ముడు అని అంటారు, మంచి విష్ణు భక్తుడు అంటారు కదా. భీష్ముడు అంపశయ మీద పడుకున్నప్పుడు ఆయన అంత పుణ్యాత్ముడైనప్పుడు, పుణ్యం చేసినప్పుడు పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని అన్నారు కదా ఇప్పుడు మీరు. మరి ఆయనకి అంపశయ మీద పడుకోవాల్సిన దుస్థితి ఎందుకు కలిగింది? ఓకే, భీష్ముడు పుణ్యాత్ముడు అనే దానికన్నా కూడా భీష్ముడు భక్తుడు ప్రభుజీ. సో భక్తులకి మాత్రమే పుణ్యాలు పాపాలు వెళ్ళిపోతాయి, పుణ్యాత్ముడికి పాపాలు వెళ్ళిపోతాయి అన్న క్వశ్చన్ ఉండదు. సో మీరు అడిగిన క్వశ్చన్ లో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, భీష్ముడు మరి అంత భక్తుడైనప్పుడు అంపశయ్య పైన పడుకోవాల్సిన స్థితి ఏంటి అని అడిగినప్పుడు, ఒకటి మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు అంటే, భక్తులు ఏ లెవెల్కి వెళ్ళిపోతారంటే, భౌతిక శరీరానికి ఎంత కష్టం వస్తున్నా కూడా సాక్షిగా ఉంటూ వారి యొక్క మనస్సుని చేతనంతా కూడా భగవంతుని పైన ఎలా నిలుపగలరు అని తెలుసుకోవడానికి ఇది ఒక మనం పాస్ట్ టైం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. అంపశయ్య పైన పడుకున్నా కూడా యుధిష్ఠిర్ మహారాజ్ వీళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం బోధ చేస్తారు? కృష్ణుని గురించే బోధిస్తూ ఉంటారు. ధర్మం ఇవాళ స్థాపించబడింది, నాకు ఆనందంగా ఉంది, మీరు ఇవాళ రాజ్యాన్ని స్వీకరించినందుకు అని చెప్తారు. కృష్ణుని గురించి ఎన్నో విషయాలు చెప్తారనమాట అక్కడ. సో యుధిష్ఠిర్ మహారాజ్ బోలెడ్ అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ధర్మ సందేహాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా క్లారిఫై చేస్తారు అంపశయ మీద పడుకొని. అండ్ అప్పుడు తన మనస్సునంతా కూడా కృష్ణుని పైన నిమగ్నం చేస్తూ విష్ణు సహస్రనామాన్ని ఆయన రిసైట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? తెలుసా మీ అందరికి? మనకి ఆ అంపశయ పైన ఉన్నప్పుడు ఆ టైంలో మనకి భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని చెప్తారనమాట. మనకి కేవలం మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి మనకి ఆయన శారీరకంగా పడే కష్టం మాత్రమే కనిపిస్తుంది. కానీ భగవంతుడు వారిని ఎటువంటి స్థితికి తీసుకెళ్తారంటే, శారీరకంగా పడే కష్టాల నుండి కూడా వాళ్ళు అతీతంగా వెళ్ళిపోతారనమాట. అతీతంగా వెళ్ళిపోయి భక్తి పట్టుకున్నప్పుడు ఏ స్థితికి వెళ్తారో ఒక్కొక్కరు అని చెప్పడానికి ఇట్లాంటివి మనం రుజువుగా చూపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి జయపతాక స్వామి గురు మహారాజ్ ఆయన యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది చూడండి. సో ఎవ్రీడే డయాలసిస్ అని కానీ, లేకపోతే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బాడీలీ పరంగా, కానీ ఎంత ఈగర్నెస్ చూపిస్తూ ఉంటారు భక్తి చేయాలని. ఎవ్రీడే 16 రౌండ్స్. ఇంకా ఒక్కొక్కసారి పెండింగ్ పడినవన్నీ కూడా మొన్న ఏమంటారు, ప్రభుపాద్ యొక్క వ్యాస పూజ రోజు గురు మహారాజ్ తన యొక్క రిపోర్టింగ్ అంతా చేశారనమాట. ఎంత పెద్ద రిపోర్ట్ రాశారంటే, గురుదేవ్ నేను సో ఈ భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ ఇవన్నీ కంప్లీట్ చేశాను, సో ఇప్పుడు నేను భక్తి సార్వభౌమ చేస్తున్నానని, సో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడము.
సో నేను నా చాంటింగ్ అనేది ఇంత చేశాను, నా బుక్ రీడింగ్ అనేది ఇంత జరిగింది అని చెప్పి డీటెయిల్స్ ఇవ్వడము. సో శారీరకంగా ఉన్నవి వాళ్ళు పట్టించుకోరు. ఏ విధంగా నా గురువు ఇచ్చిన ఆజ్ఞలు అనేవి నేను పాటిస్తున్నాను, ఏ విధంగా కృష్ణకి నేను దగ్గర అవుతున్నాను అన్న స్థరంలో వాళ్ళు ఉంటారనమాట. సో భక్తిలో ముందుకెళ్లే కొద్దీ మనందరికీ కూడా ఆ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. భౌతికంగా జరిగే సుఖ దుఃఖాలన్నిటికీ కూడా మనం అతీతంగా వెళ్ళిపోతాము అని భగవంతుడు తన భక్తులకి ఆ కష్టాన్ని పెట్టినట్టుగా చూపిస్తూ ఆ భక్తుల యొక్క గ్లోరిఫికేషన్ చేస్తారనమాట. సో భీష్ముని యొక్క గ్లోరిఫికేషన్ జరుగుతుంది, గురు మహారాజ్ యొక్క గ్లోరిఫికేషన్ జరుగుతుంది. సో ఎలా వారు భక్తిని పట్టుకుంటే అతీతంగా వెళ్ళిపోతారు అన్నిటికీ అని చెప్పి తెలియజేయడానికి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈవెన్ మనకి పాండవుల విషయంలో కూడా అంతే. వాళ్ళు ఎంత ధర్మాత్ములు, ఎంత కృష్ణుని పైన విశ్వాసము భక్తిని కలిగి ఉన్నారు. మరి వారు ఎన్ని కష్టాలు పడ్డారు అంటే, సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తుని జీవితంలో కష్టం ఉండదా అంటే డెఫినెట్ గా కష్టం ఉంటుంది. కానీ భక్తునికి నార్మల్ వ్యక్తికి డిఫరెన్స్ ఏంటి అంటే, కష్టాలు పెరిగే కొద్దీ భక్తుడు భగవంతునికి దగ్గర అవుతూ ఉంటారనమాట. సో భగవంతునికి దగ్గర అయ్యే కొద్దీ ఆ కష్టాల్ని సహించే రెసిస్టెన్స్ మనకి ఆ షీల్డ్ అనేది ఇస్తూ ఉంటారనమాట భగవంతుడు. ఎంత పీకల్లోతు కూరుకుపోయే కష్టంలో ఉన్నా కూడా వీళ్ళెప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంటారనమాట. ఆ డివోటీస్ యొక్క గ్లోరిఫికేషన్, గొప్పతనం చూపించడానికి భగవంతుడు వాళ్ళ జీవితంలో కష్టాలు ఇస్తారు. అండ్ కష్టాల ద్వారా మనందరికీ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారనమాట. భక్తిని పట్టుకుంటే ఈ స్థితికి వెళ్ళిపోతావు అని చెప్పి మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు కృష్ణ. ప్రహ్లాదుడిలాగా మాతాజీ. ప్రహ్లాద్ విషయం కూడా అంతే. మొత్తం అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా హిరణ్యకశ్యపు ఆధీనంలో ఉంది. ప్రహ్లాదుడేమో హిరణ్యకశ్యపుకి అగేన్స్ట్ ఉన్నారు. ఒక్క చిన్న బాబు, 5 ఏళ్ల బాబు అగేన్స్ట్ గా ఉండడం వల్ల ఎన్ని విధాలుగా శత విధాలా చంపడానికి ప్రయత్నం చేశారు. సో అయినప్పటికీ కూడా చెక్కు చెదరలేదనమాట. సో మనకి భక్తి ఉంటే చుట్టూ ఏం జరుగుతున్నా కూడా మన పైన ఇంపాక్ట్ చూపించదు, ప్రభావం చూపించదు. ఇన్ఫాక్ట్ మన బాడీలో ఏం జరుగుతున్నా కూడా ఇంపాక్ట్ చూపించదు అనమాట. అంత రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఇట్లాంటి పాత్రలో మనం లేవన్నమాట. సో ఎంతో 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 గొప్ప గొప్ప మహాజనులు ఏదైతే చేశారో మనం అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో వీ షుడ్ బి వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉండాలి మనం చేసే దాంట్లో. మాతాజీ దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు మన లైఫ్ 100 years శ్వాస తీసుకోవడము, శ్వాస విడిచిపెట్టడం 1 second జరుగుతుంది. ఇప్పుడు గర్భోదక సాయి విషయం నుంచే ఈ బ్రహ్మాండాలన్నీ శ్వాస విడిచిపెట్టినప్పుడు వస్తాయి, మళ్ళీ శ్వాస లోనకి తీసుకునేటప్పుడు అన్ని కలిసిపోతాయి. ఆ కాల పరిమితి ఇంచుమించు ఎలాగుంటుంది మాతాజీ? మనం చెప్పలేం ప్రభుజీ. బ్రహ్మదేవుని కాల పరిమితిని ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మనకి కలియుగం ఎట్లా అంటే 4,32,000 సంవత్సరాలు అంటారు కలియుగం. దీనికి డబల్ ద్వాపర యుగం, దీనికి ట్రిపుల్ త్రేతాయుగం, దీనికి 4 times సత్యయుగం. సో బేసిక్ గా మొత్తం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిస్తే 10 times ఆఫ్ కలియుగం అవుతుంది అనమాట. ఇది ఒక దివ్య యుగం అంటారు. సో ఇలా బ్రహ్మదేవుని ఒక రోజులో మనకి ఆల్మోస్ట్ ఇట్లాంటి దివ్య యుగాలే చాలా ఉంటాయి ప్రభుజీ. సో ఒక రోజులోనే ఇట్లాంటి దివ్య యుగాలు ఉంటే, బ్రహ్మదేవుడికి ఇటువంటి రోజులు ఎన్ని ఉంటాయి అంటే 30 రోజులు, అట్లా 12 నెలలు, అట్లా 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఉంటారు. మరి ఇంత పెద్ద లైఫ్ టైం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క ఒక్క శ్వాస కిందకు వస్తుంది అంటే, అసలు మన జీవితంలో మనం గడిపేది ఏ పాటిదో మనం అసలు లెక్క కూడా వేయలేము అనమాట. ఆలోచించండి. సో అట్లా జరుగుతుంది అనమాట. సో మన జీవితంలో మనం ఏదో కోల్పోయామనో ఏదో పొందామనో అనుకుంటూ ఉంటాం, కానీ కృష్ణ చూస్తూ అనుకుంటారనమాట, అరే నువ్వు ఉన్నదే ఒక డ్రీమ్, ఒక కలలాగా బ్రతుకుతూ ఉన్నావు, అంత సమయం ఉన్నావు అక్కడ, దానికి ఏదో పోయింది, ఏదో వచ్చిందని ఆనందం సుఖం దుఃఖం పడుతూ ఉంటున్నావు, నువ్వు అసలు అక్కడి నుండి బయటపడిపోయి నా దగ్గరికి రావాలి, అది నీ జీవితం అవ్వాలి అని చెప్పి భగవంతుడు అనుకుంటూ ఉంటారు. సో ఆ టైం అనేది మనం అసలు మన పరిధిలోకే రాదు ప్రభుజీ, మనం దాటిపోతుంది అనమాట. ఊహించలేం, మనం ఊహించలేం, మన ఊహకి అతీతంగా ఉంటుంది అది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గర్భోదక సాయి విష్ణు నుంచి బ్రహ్మాండాలు, విశ్వాలు బ్రహ్మాండాలు ఒకటేనా మాతాజీ? అంటే నేను కారుణోదక సాయి విష్ణు రోమకూపాల నుంచి విశ్వాలు వస్తాయేమో అని అనుకుంటున్నాను. సారీ, కారణోదక సాయి మాతాజీ, నేను తప్పు చెప్పాను. కరెక్టే, కారణోదక సాయి నుండి బ్రహ్మాండాలు వస్తాయి. ఒక్కొక్క బ్రహ్మాండంలో గర్భోదక సాయి ఎంటర్ అవుతారు అనమాట. కరెక్టే, కారణోదక సాయి, నేను పై మిస్టేక్ పొరపాటున చెప్పాను. నేను విశ్వాలు కారణోదక సాయి, బ్రహ్మాండాలు గర్భోదక సాయి. కాదు, విశ్వమన్నా బ్రహ్మాండం అన్నా ఒకటే, రెండు కూడా కారణోదక సాయి శ్వేత గ్రంథుల నుండే వస్తాయి. ఒక్కొక్క బ్రహ్మాండంలో మళ్ళీ ఆయనే గర్భోదక సాయిగా ఎంటర్ అవుతారు.
ఆయన యొక్క గర్భం నుండి బ్రహ్మదేవ వస్తారు. ఆయన మళ్ళీ సృష్టి చేసినప్పుడు ప్రతి ఒక్క అణువులోను ప్రతి ఒక్క జీవిలోను చలనం రావడానికి మళ్ళీ ఆయనే క్షీరోదకశాయిగా ఎంటర్ అవుతారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కారణోదకశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి విష్ణు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. దండవతి ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. కొంచెం బిజీ ఉంది మాతాజీ, వీలైతే క్లాస్కి వస్తాను, అయితే బయటకు వెళ్తున్నాను మాతాజీ. ఓకే మాతాజీ. డాక్టర్ చూపించుకోవడం హాస్పిటల్కి వెళ్తున్నాను మాతాజీ. సరే మాతాజీ, రికార్డింగ్ వినొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రసాద్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ. హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా పొరపాట్లు దొర్లుతున్నాయి కదా మాతాజీ. ఆ సందర్భంలో నాకు ఒక చిన్న సందేహం వచ్చింది మాతాజీ. ఏమిటంటే మన భక్త తుకారాము ఒక రామకృష్ణ హరి అనే మంత్రాన్ని జపించారు అని చెప్తూ ఉంటారు మాతాజీ. రామకృష్ణ హరి అంటే అది సింపుల్ గా అనిపిస్తోంది. అది దాన్ని ఇప్పుడు 16 మాలలు మహామంత్రం చేస్తే ఎన్నిసార్లు కృష్ణుని నామాన్ని హరినామాన్ని తలుచుకుంటున్నామో అన్ని సార్లు ఈక్వల్ గా వచ్చేటట్లుగా రామకృష్ణ హరి అన్న మంత్రాన్ని జపిస్తే సేమ్ ఫలితం వస్తుందంటారా మాత? అంటే మనము మన గురువులు ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి మహామంత్రాన్ని డివియేట్ అవుతున్నాము అన్నది కరెక్టే మాతాజీ. కాకపోతే ఏమిటంటే ఎసెన్స్ అన్నిసార్లు జపిస్తున్నాము ఈ తప్పులు జరగకుండా అనేటటువంటిది, అంటే సేమ్ ఫలితం వస్తుందా అనేది ఆ సందేహం, అది సందేహం మాతాజీ. యాక్చువల్గా ఏంటి అంటే మంత్రంలో నామంతో పాటు దేని తర్వాత దేన్ని చేకూరిస్తే ఆ మంత్ర శక్తి పెరుగుతుంది అనేది మనకి ఆచార్యులకు తెలుస్తుంది ప్రభుజీ. సో మనకి ఏదైతే ఇప్పుడు ఇచ్చారో హరే కృష్ణ మహామంత్రం, మీరు కలిసంతారణ ఉపనిషత్ అని ఉంటుందన్నమాట. అందులో ఎక్కువ శ్లోకాలు కూడా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, అరౌండ్ 10 to 12 అలా ఉంటాయి అనుకుంటా అంతే. ఇక్కడ ఇది దొరుకుతుంది ఆన్లైన్ లో కూడా చూడొచ్చు. యాక్చువల్గా కలిసంతారణ ఉపనిషత్తులో మనకి ఏం మంత్రం ఉంటుంది తెలుసా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఉంటుంది. మరి మనం ఏంటి రివర్స్ లో చేస్తున్నామంటే, నేను ఒకసారి అందులో చదివినప్పుడు ప్రభుజీ ఒకసారి నాకు అది ఫార్వర్డ్ చేశారు ఆ లింక్ అనేది. అందులో చదివినప్పుడు తెలిసిందనమాట, ఈ మంత్రం అనేది జనరల్ గా మంత్రం ఎప్పుడు చేయాలి మనము? మన గురువు నుండి మనకి ఉపదేశం జరిగినప్పుడు మనం మంత్రం చేయాలి, అవునా కదా? ఎలా అంటే అలా మంత్రం చేయకూడదు. మంత్రం చేస్తున్నప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి, మనం మన లైఫ్ లో ఆ నియమాలు అనేవి పాటిస్తూ ఉండాలి. గురు బోధ జరిగాక మంత్ర పఠనం అనేది, మంత్ర ఉచ్చారణ అనేది మనం చేస్తూ ఉండాలి. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ, కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. కానీ మరి ఈ కలియుగంలో గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గర మంత్ర బోధ అనేది తీసుకోవాలి, మనం మంత్ర జపం చేయాలి అనేది ఎంతమందికి ఉంటుంది చెప్పండి? హార్డ్లీ చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది, అవునా కదా? కరెక్ట్ మాతాజీ, నిజమే. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, ఈ హరే రామ మహామంత్రాన్ని అందరికీ పలకమని చెప్పాలి అంటే అందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళి బోధన తీసుకోవాలి. గురువు దగ్గర శిష్యరికం తీసుకొని గురువు వారికి బోధించి, వారు అంత పవిత్రంగా మంత్రానికి కావాల్సిన పవిత్రతని వారు ఫాలో అయ్యి చేస్తేనే మంత్రం యొక్క శక్తి అనేది వారికి వస్తుంది. కానీ కలియుగ జీవులు బద్ధ జీవులే, మరి వాళ్ళు ఈ దారిలో తీసుకోలేరు కదా. కానీ నామంలో ఆ మంత్ర శక్తిని నేను వీరందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. సో మరి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారు తెలుసా? మంత్రంలో కొంచెం ట్విస్ట్ చేసి మార్చి హరే కృష్ణ మహామంత్రాన్ని మనకిచ్చారనమాట. అయితే ఈ మంత్రాన్ని ఇస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, మీకు ఏదైతే కలిసంతారణ ఉపనిషత్తులో ఉన్న మంత్రం ఉందో ఆ దానికి మీకు గురువు నుండి మీకు బోధన చేసుకోవాలి, నియమాలు అనేవి ఉన్నాయి. కానీ నేను దీన్ని మార్చిస్తున్నాను చూసారా, ఈ మంత్రానికి నియమాలు లేవు. మీరు గురువు దగ్గర మంత్ర ఉచ్చారణ తీసుకోవాలి, దీక్ష తీసుకోవాలి అని నియమం లేదు, ఎటువంటి నియమాలు లేవు. ఎవరైనా కానీ, కలియుగంలో పుట్టిన ఏ జీవ అయినా కానీ ఈ మంత్రాన్ని ఫ్రీగా తీసుకోవచ్చు అని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో బేసిక్ గా ఏం చేశారు, మనకి ఏవైతే నియమాలు ఉంటాయో ఆ నియమాలు మనం ఫాలో చెయ్యలేమని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఆయన కృపని జోడించి ఆ మంత్రాన్ని కొంచెం మార్చి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారనమాట. సో అందుకనే ఈ మంత్రం స్పెసిఫిక్ గా ఈ యుగంలో జపించడానికి ఎందుకంత ఫలితం అంటే, సాక్షాత్తు భగవంతుడే తన ప్రేమతో తన యొక్క కృపని జోడించి ఈ మంత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఇది జపించడం వల్ల వచ్చే బెనిఫిట్ అనేది టాప్ లెవెల్లో ఉంటుందన్నమాట.
అది ప్రభుజీ. సో మిగిలిన మంత్రాలకి శక్తి లేదా అంటే, ఇప్పుడు నేను జస్ట్ కృష్ణ 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 అనుకుంటూ ఉంటానంటే అనుకోవచ్చు. కానీ మనకి చైతన్య మహాప్రభు యొక్క కృపని, ఆచార్యుల కృపని కూడా జోడించి ఇస్తున్న మంత్రం కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకున్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ అనేది చాలా అతీతంగా ఉంటుందన్నమాట. కృష్ణనామాన్ని జపిస్తున్నా కూడా మనకి బెనిఫిట్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి నియమాలు లేవు. సో సాక్షాత్తు భగవంతుడే దాన్ని మనకి ఈ మంత్రాన్ని డిజైన్ చేసి మనందరి కోసం స్పెసిఫిక్ గా ఇచ్చారు కాబట్టి దాన్ని తీసుకోవడం వల్ల మనం పొందే బెనిఫిట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రభుజీ. సో మన కోసం స్పెసిఫిక్ గా ఇచ్చిన మంత్రం అనమాట కలియుగంలో ఇది. సో మనం ఇది తీసుకోవడం వల్ల పొందే కృప, పొందే అదృష్టం అనేది చాలా చాలా విలువైంది అవుతుంది. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. సో మచ్. నేను ఏమిటంటే భక్త తుకారాం కూడా తరించారు కదా రామకృష్ణ హరి అని చేసి అని అనుకున్నాను, కానీ అది కూడా వాళ్ళ గురువు నుండి పొంది ఉంటారు. ఇప్పుడు మనకి శ్రీ సాంప్రదాయంలో కూడా వాళ్ళు అష్టాక్షరి మంత్రం చేస్తూ ఉంటారు. మరి అది కరెక్ట్ కాదా అంటే డెఫినెట్లీ అది కూడా కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే వారి గురుముహతగా వచ్చింది అండ్ వారి గురువుల నుండి వారి కృప అనేది ఆ మంత్రం ద్వారా వారికి బోధింపజేయడం జరిగింది కాబట్టి అది తీసుకున్న వాళ్ళు తరించిపోతారు. అలానే మనం ఉన్న పరంపరలో మన గురువులు ఎస్పెషల్లీ శ్రీ చైతన్య మహాప్రభు మనందరికి ఫ్రీగా ఇచ్చేస్తారు కాబట్టి గురువు యొక్క బోధ లేకుండా కూడా మీరు నామ జపం చెయ్యొచ్చు, దానివల్ల కూడా మీరు బెనిఫిట్ పొందొచ్చు అని అంత సులభతరం చేశారనమాట. సో డెఫినెట్ గా మనం దీక్ష తీసుకున్నప్పుడు మనకి చెప్పే మంత్ర ఇదే అవుతుంది, కానీ అందులో ఏమవుతుంది అంటే ఇంకా మనకి గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క కృప కలిపి మనకు వస్తుంది. సో ఆ మంత్రాన్ని మన చెవులో, మనం రోజు జపించే మంత్రాన్ని మన చెవిలో బోధించినా కూడా ఆ మంత్రం యొక్క ఎఫెక్ట్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది అంటారు అనమాట. సో చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. ఈ సందేహం క్లియర్ అయిపోయింది నాకు. చాలా బాగా మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా ఒక గురువు ఉండాలన్నమాట మనకి. సో మనకి గురువుని చేరుకునేదాకా చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉండాలి. గురువు దగ్గర మనం శిక్షరికం తీసుకొని దీక్ష తీసుకున్నప్పుడు గురువు మనకి బోధించిన మంత్రాన్ని మనం ఎప్పుడైతే సిన్సియర్ గా పట్టుకుంటామో ఆ మంత్రమే మనల్ని తరిస్తుంది అనమాట. భగవంతుని నామాల్లో ఖచ్చితంగా శక్తి ఉంది, కానీ అది ఎప్పుడైతే శుద్ధ భక్తును గురువు నోటి నుండి వస్తుందో ఆ శక్తి మల్టిపుల్ ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే గురువు అనుభవించి మనకు ఆ నామాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ నామాన్ని మనం చెవులో విన్నామంటే మన మనసులో అది నాటుకుపోతుంది అనమాట. అంత గొప్ప శక్తి కలిగి ఉంటుంది శుద్ధ భక్తుని నోటి నుండి వచ్చిన నామం అనేది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరి మేము గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాం మాతాజీ, వెంకటేశ్వర స్వామి మంత్రం. అది చేసుకోవచ్చా మాతాజీ? మరి తప్పకుండా చేసుకోవచ్చు మాతాజీ, తప్పకుండా చేసుకోవచ్చు. అంటే మంత్రోపదేశం పొందాం కదా మేము ఆల్రెడీ. తప్పకుండా చేసుకోవచ్చు. ఎస్ మాతాజీ. వెంకటేశ్వర స్వామి మంత్రం ఇచ్చారు మాతాజీ, అది చేస్తాం మాతాజీ. చేసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. అదే సందేహం ఉంది నాకు, మిమ్మల్ని అడుగుదాం ఒక మాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు కారుణోదక సాయి శ్వేతరంధ్రాల నుండి మనకి బ్రహ్మాండాలు వస్తాయి అని చెప్పుకున్నాం కదా మాతాజీ. అది ప్రతి బ్రహ్మాండంలోనే గర్భోదక సాయి వచ్చి ప్రతి బ్రహ్మాండానికి బ్రహ్మ అవతరిస్తారా? కరెక్ట్. బ్రహ్మదేవులు ఎట్లుంటారంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మలు ఉంటారు. అండ్ దాంతో పాటు ఏంటి అంటే మనది అత్యంత చిన్న బ్రహ్మాండం అంట, మనం ఉన్న బ్రహ్మాండం, మనం ఇప్పుడు ఏదైతే ఉన్నాం. సో అందుకని ఈ బ్రహ్మాండానికి బ్రహ్మకి ఎన్ని తలలు ఉన్నాయి చెప్పండి? చతుర్ముఖ. 4 తలలు ఉన్నాయి ఈ బ్రహ్మకి. కొన్ని బ్రహ్మాండాలు అయితే ఓలెడంత పెద్ద ఉంటాయంట. అక్కడ ఉండే బ్రహ్మలకి ఎన్ని తలలు కావాలంటే లక్షల తలలు ఉంటాయంట అక్కడ బ్రహ్మలకి. సో బేసిక్ ఏంటి అంటే బ్రహ్మాండంలో చేసే సృష్టిని బట్టి, బ్రహ్మాండంలో చేయవలసిన పనిని బట్టి ఆ బ్రహ్మకి అంత శక్తి ఉంటది. మన బ్రహ్మాండం చిన్నది కాబట్టి ఈ బ్రహ్మకి 4 తలలే ఉన్నాయి. కొన్ని బ్రహ్మాండాలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ బ్రహ్మలకి లక్షల తలలు ఉంటాయంట. కానీ వీటన్నిటికీ కూడా మూలం ఎవరు చెప్పండి? గర్భోదకశాయి గర్భం నుండి ఆ బ్రహ్మ కూడా వస్తారు. ఆ గర్భోదకశాయి అంటే ఆ బ్రహ్మాండంలో ఉన్న గర్భోదకశాయి విష్ణు యొక్క గర్భం నుండి ఆ బ్రహ్మ వస్తారనమాట. సో బ్రహ్మదేవులు కూడా చాలా మంది ఉంటారనమాట, అనంతం ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే బ్రహ్మాండాలు అనంతం కాబట్టి బ్రహ్మదేవులు కూడా అనంతం. బ్రహ్మదేవుడు ఒక్కరు కాదు.
ఈ బ్రహ్మాండానికి ఒకరు కానీ మిగిలిన బ్రహ్మాండాలన్నిటికీ కూడా బ్రహ్మదేవులు ఉంటూ ఉంటారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాకు హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాకు ఇంకా మేము ఎక్కడ గురువు దగ్గర మా ఉపదేశం తీసుకోలేదు కాబట్టి అప్పటికి మాకు ప్రభుపాదులే గురువు కదా మాతాజీ. అంతే, మనందరికీ కూడా ప్రభుపాదుల వారే ప్రీ ఎమినెంట్ శిక్షా గురువు అంటారు అనమాట. మనందరికీ కూడా ప్రభుపాదే గురువు. సో మనకి ప్రభుపాద ఏదైతే చెప్పారో ఇన్స్ట్రక్షన్ 16 మాలల జపం చేయాలి అనేది మనందరికీ వర్తిస్తుంది అనమాట. అది సో మనం అలా చేసుకుంటూ మనం ఇలా భక్తుల సాంగత్యంలో ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ మెల్లమెల్లగా మన జీవితంలో ఎవరి దగ్గర నేను ఆశ్రయం తీసుకోవాలి, ఎవరిని నేను నా గురువుగా నేను స్వీకరించగలగాలి అనే ఆలోచన మనకు వస్తుంది. మనం అలా గురువుని మనం అప్రోచ్ అయినప్పుడు గురువు కూడా మనకి దీక్షనివ్వాలి అని చెప్పి చూస్తారనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రీల ప్రభుపాద మనందరికీ గురువు కాబట్టి శ్రీల ప్రభుపాద ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అది మనం ఫాలో అవ్వాలి. అదే మాది మా బోటోళ్ళకు మేము ఎక్కడో ఉంటాము, గురువు దగ్గర ఉపదేశం తీసుకోలేం కదా, కాబట్టి మాలేమో చేస్తాం మాతాజీ మేము. ఇంకా అప్పుడు అదే ఇప్పుడు అన్నారు కాబట్టి మాకు ఇప్పుడు ప్రభుపాదులే గురువు అనుకునేలా అంతే కదా మాతాజీ. ప్రభుపాద మనందరికీ గురువు. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం చదివే బుక్స్ అన్ని జ్ఞానం అంతా కూడా ప్రభుపాదుల వారే ఇచ్చారు అంటే, అండ్ మనకి 16 మాలలు జపం చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ప్రభుపాదుల వారే మనకి గురువు అనమాట. అయితే మనం స్పెసిఫిక్ గా మనకి ఎవరు గురువు అని తెలుసుకోలేనంత స్థితి వరకు ప్రభుపాద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాము. కానీ మనకి జీవితంలో గురువు వచ్చినా కూడా ప్రభుపాదుల వారు మనందరికీ కూడా ప్రీ ఎమినెంట్ శిక్షా గురువు అంటారనమాట. ఆయన ఇచ్చిన శిక్షణనే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన శిక్షా గురువుగా ఉంటారనమాట. మనకి దీక్షా గురువు మనం దీక్ష తీసుకున్నప్పుడు మారుతారు. మనకి ఎవరైతే మనం దీక్ష తీసుకుంటామో వారు మన దీక్షా గురువు అవుతారు. అప్పటి వరకు ఆయనే మనకు గురువు. ఎంత మంది ఉన్నా ఆయనే పెద్ద మనకు గురువు. మనందరికీ కూడా శిక్షా గురువు, ప్రీ ఎమినెంట్ శిక్షా గురువు అంటారు అనమాట ఆయన. సో మనం దీక్ష తీసుకున్నప్పుడు మనకి ఎవరైతే గురు మహారాజ్ వస్తారో ఆయన మన దీక్షా గురువు అవుతారు. మీరు షెల్టర్ తీసుకున్నారా? నేను షెల్టర్ లో ఉన్నాను మాతాజీ. ఎస్, దీక్ష కాలేదు కానీ షెల్టర్ తీసుకున్నాను మాతాజీ. గురు మహారాజ్ యొక్క షెల్టర్ లో ఉన్నాను. జయపతాక్ గురు మహారాజ్. అవును మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాజు ప్రభుజీ క్వశ్చన్ ఉందా మీకు? తులసి మాల మట్టుకు వేసుకుంటాను మాతాజీ. అటైతే దీక్ష తీసుకోలేదు మాతాజీ, అంటే పొడవుగా వేసుకుంటాను మాతాజీ. ఓకే, తులసి మాలకి దీక్ష పర్లేదు మాతాజీ. 2 లైన్లు వేసుకోవడానికి దీక్ష పనిలేదు మనకి. కాకపోతే నియమాలు అనేవి ఫాలో అవ్వాలన్నమాట. మనం వెల్లుల్లిపాయ తినకూడదు, టీ కాఫీ తాగకూడదు, మనం నాన్ వెజ్ తినకూడదు, ఇట్లాంటివి ఏమి చేయకూడదు అనమాట. ఒక పేట వేసుకుంటారు మాతాజీ మామూలుగా. అటైతే ఇంకా అవంటే తిన్న మాతాజీ, అవంటే తిన్ను. ఎప్పుడు ఆలోచించే ఒకే వరుసతో వేసుకుంటాను మాతాజీ. ఇబ్బంది ఏం లేదు కదా మాతాజీ? ఇబ్బంది ఏం లేదు. మీరు నియమాలు ఫాలో అవుతున్నప్పుడు వేసుకుంటే ఇబ్బంది లేదు. తులసి వేసుకున్నాక మాత్రం మనం వెల్లుల్లిపాయ తినడం గానీ, టీ కాఫీ తాగడం గానీ, మాంసాహారం స్వీకరించడం గానీ ఇట్లాంటివి మాత్రం ఎప్పుడు చేయకూడదు. చాలా అపరాధం అవుతుంది. ఓకేనా? ఎవరైనా కానీ నేను అవి ఫాలో అవ్వగలను అని నమ్మకం ఉంటేనే వేసుకోవాలి. లేదు అంటే కొంచెం ముందుకు వెళ్ళండి, జపం చేస్తూ క్లాసులు వింటూ ముందుకు వెళ్తూ ఉండండి. మెల్లిమెల్లిగా మంత్రశక్తి వల్ల మనకి అది ఫాలో అవ్వగలిగే ఒక శక్తిని భగవంతుడు మనకిస్తారో అప్పుడు మనం తులసి మాలని ధరించవచ్చు. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, నియమాలు ఫాలో అవుతూ వేసుకున్నారో అందులో తప్పలేదు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. రాజు ప్రభుజీ అడగండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంతకుముందు వేరే మాతాజీ చెప్పినట్టు మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు గురు పరంపరలో ఉన్నారా లేదా ఒకసారి చూసుకోవాలి కదా మాతాజీ? ఎస్ ప్రభుజీ. సో ఇందాక మాతాజీ ఎవరైతే చెప్పారో వారు గురు పరంపరలో ఉండి ఒక అథెంటిక్ గురు పరంపరలో ఉండి అలా మనకి ఇచ్చారు అంటే మాత్రం డెఫినెట్ గా మనం మంత్రం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు శ్రీ సాంప్రదాయం కానీ, బ్రహ్మమధ్వ గౌడియ సాంప్రదాయం కానీ, రుద్ర సాంప్రదాయం కానీ, కుమార సాంప్రదాయం కానీ ఇటువంటి సాంప్రదాయాలు ఈ 4 కూడా మనకి అథెంటిక్ అంటారు. ఇంకా కొన్ని ఉండొచ్చు మేబీ. సో మీకు ఏదైతే పరంపర ఉందో అది అథెంటిక్ గా ఉందా, లేకపోతే సడన్ గా ఎవరో మధ్యలో వచ్చి ఒకరు మీకు దీక్షనిచ్చారా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ.
మన పరంపర ఎప్పుడు కూడా భగవంతుడి నుండి స్టార్ట్ అయి ఉండాలన్నమాట. సో మనం ఫాలో అయ్యే గౌడీయ పరంపరలో మనకి కృష్ణ నుండి బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి నుండి అట్లా కిందకి నారదముని, వ్యాసదేవ్ అట్లా మనకి పరంపర కిందకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఏ గురు పరంపర అయితే కృష్ణ నుండి స్టార్ట్ అవుతుందో అది అథెంటిక్ పరంపర అంటారు. సో అందులో మనకి ఏదైతే నామం ఇస్తారో ఆ నామాన్ని చక్కగా చెప్పిస్తూ ఉంటే, వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మన గురువు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్ గా మనము భగవద్ధామానికి చేరగలుగుతాం అనమాట. జూమ్ అవుతుందా? గిరిబాబు ప్రభుజీ, మీరేదో మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను మ్యూట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని. మీ క్వశ్చన్ ఉంటే అడగండి. హరే కృష్ణ. ఓకే, క్వశ్చన్ ఉంటే అడగండి ప్రభుజీ. క్వశ్చన్ ఏం లేదులే మాతాజీ, విన్నాను క్లాసు, ఇంకా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కదా, అంత ఇదిగా రావట్లేదు మాతాజీ. ఓకే, వింటూ ఉండండి ప్రభుజీ, మీరు డైలీ కొంచెం వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే మాతాజీ, అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈవినింగ్ చదివిస్తారా మాతాజీ? ఈవినింగ్ ఇంకొకటి భక్తి యోగా ఎట్ హోమ్ క్లాస్ ఉంటుంది, అందులో మేబీ కొంతమంది చదువుతూ ఉంటారు అనుకుంటా ప్రభుజీ. పావని మాతాజీ, ఈవినింగ్ క్లాస్ ఎలా అవుతుంది మాతాజీ? ఈవినింగ్ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను నిన్న. ఓకే, క్లాస్ అందులో కొంతమంది చదువుతుంటారు. అవును అవును హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సో నిన్న క్విజ్ జరిగింది, అందుకని నిన్న క్లాస్ లేదు, అందుకు అలా అనుకుని ఉంటారు ప్రభుజీ. ఇవాళ ఉంటుంది మళ్ళీ స్టడీ. ఓకే ఓకే. సో ఈవినింగ్ క్లాస్ లో శ్లోకాలు వీళ్ళతో పలికిస్తారు, బట్ ఈ క్లాస్ లో మనకి చాలా మంది స్ట్రెంత్ ఉంటారు. అండ్ ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భగవద్గీత శ్లోకాల యొక్క అర్థం తెలుసుకోవడానికి. కాబట్టి ఈ క్లాస్ లో అయితే స్పెసిఫిక్ గా అందరితో చదివించడం అనేది జరగడం లేదు. ఈ క్లాస్ యొక్క ఇంటెన్షన్ మనం శ్లోకాల గురించి విపులంగా తెలుసుకోవడం, అందుకని ఈ క్లాస్ లో అలా ఉండదు ప్రభుజీ. ఇవాళ ఈవినింగ్ ఉంది మాతాజీ. సో ప్రభుజీ మీకు ఈవినింగ్ క్లాస్ మీరు జాయిన్ అవుతుంటే, ఇవాళ జాయిన్ అయితే మీకు దాంట్లో ఏం శ్లోక చెప్తారో అది మీకు చదివిస్తారు మీతో, దానిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అక్కడ. సరే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. లాస్ట్ క్వశ్చన్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దీక్ష కంపల్సరీ అవసరమా మాతాజీ? దానికి ఎన్ని టెస్టులు రాయాలి, ఏంటి? తప్పకుండా అవసరం మాతాజీ, కానీ గురు దీక్ష దాకా వెళ్ళాలి అంటే స్థిరంగా మనం 1.5 2 years పాటు మనం ఒక టీంతో అసోసియేట్ అయ్యి ఉండి ఎవ్రీడే జపం చేస్తూ, అది రిపోర్ట్ చేస్తూ, మనం సేవ చేస్తూ అట్లా అసోసియేట్ అయినప్పుడు మనకి మెల్లమెల్లగా గురువు దగ్గరికి చేరగలిగే స్థితి వస్తుంది మాతాజీ. గురువు యొక్క షెల్టర్లోకి రాగలుగుతాము. సో వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి మాతాజీ. సో మీకు వాటికి స్పెసిఫిక్ గా ఎంతకాలం నేను ఉండాలి, ఇట్లా ఎంతకాలం నేను జపం చేయాలి అనేవి ఆ డీటెయిల్స్ కావాలి అంటే నేను అన్ని కరెక్ట్ గా కనుక్కొని 1 year 1.5 year మీరు ఇలా చేయాలి అనేది నేను కనుక్కొని చెప్తాను. బట్ 16 మాలలు చేయాలి, నియమాలు అనేవి ఫాలో చేస్తూ ఉండాలి, డైలీ ప్రభుపాద్ బుక్స్ చదువుతూ ఉండాలి, క్లాసెస్ వింటూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. మనం పార్ట్ టైం గా ఏదో కుదిరినప్పుడు వింటాను, కుదిరినప్పుడు చేస్తాను అంటే మనకి కుదరదు. మనలో ఆ కన్సిస్టెన్సీ చూపిస్తూ 16 మాలల లెవెల్కి మనం ఒక 1 year పాటు చేస్తే మనకి షెల్టర్ వస్తుంది ఫస్ట్ గురువు దగ్గర. ఆ షెల్టర్ లో కూడా మళ్ళీ 6 months to 1 year అయ్యాక మనకి దీక్ష అనేది దొరుకుతుంది అనమాట. మనకు కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ అనేవి చదవాలన్నమాట. షెల్టర్ లో ఉన్న టైంలో చెప్తారు ఈ బుక్స్ అన్ని చదవాలి అని చెప్పి. దీక్షలోపు అవన్నీ చదివి ఐడిసి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అని చెప్పి. సో అందులో గురువు ఎలా సో గురువు తత్వ గురించి అయిందా మీకు? నైస్, ఓకే. సో 16 డీటెయిల్స్ 4 నియమాలు పాటిస్తున్నాను. 3 సంవత్సరాలు అయింది కృష్ణ చైతన్యంలో ఉన్నాము, క్లాసులు వింటున్నాము. తర్వాత గౌరవనితాయిలు విగ్రహాలు తీసుకున్నాము. అయితే ఎగ్జాములు రాయాలి, గురుదీక్ష తీసుకోవాలి. ఎగ్జామ్లు అంటే కొంచెం దానికి భయం ఉంది మాతాజీ. దానివల్ల మీరు ఈ గౌరంగవాణితో ఎప్పటి నుంచి అసోసియేట్ అవుతున్నారు మాతాజీ? 1 year 1.5 year అయింది మాతాజీ. 1.5 year నుండి గౌరంగవాణితో ఉన్నారా? అంటే ఈ టీమ్ తో? ఓకే ఓకే. సో ఇక్కడ ఈ టీమ్ లో లేరు మాతాజీ, ఇక్కడ ఈ టీమ్ లో లేరా? ఓకే ఓకే. సో మీరు ఏ టీమ్ తో అయితే బాగా ఎక్కువ ఉన్నారో వారి ద్వారా మీకు గురువు యొక్క షెల్టర్ అనేది వస్తుంది మాతాజీ.
జనరల్ గా మాతాజీ. వాళ్ళదే ఇచ్చేస్తున్నాము. ఓకే. ఓకే. అయితే మార్నింగ్ క్లాసులు అవేమి ఉండవు. ఈవినింగ్ అవి చెప్తారు. అందుకు ఓకే. క్లాస్ నాకు లింక్ కళ్యాణి మాతాజీ ఇచ్చారు. జాయిన్ అవుతున్నాను. పర్లేదు మాతాజీ. ఎక్సలెంట్‌గా చూస్తున్నాను. ప్రభుపాద బుక్స్ చదవడం మామూలుగా తీసుకున్నాను. భాగవతం ఉంది గానీ, చదవడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ రావట్లేదు మాతాజీ. ఓకే. సో, కొంచెం ఆగండి. కొంచెం ముందుకు వెళ్తూ ఉండండి. భయమేమి ఉండదు మాతాజీ. అంటే ఎగ్జామ్ ఏముండదు. ఐడీసీ మీరు ఆల్రెడీ చేసేసారు కాబట్టి, మనకి గురు దీక్షలో ఇంటర్వ్యూ ఒకటి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూలో మనకి డైలీ మనం చేసేవి, మనం చదివే బుక్స్ నుండే అడుగుతారు క్వెషన్స్. సో, అవి మనం ఇలా మీరు చదువుతూ ఉన్నారు కాబట్టి 1½ ఇయర్‌గా మీరు చెప్పేయగలుగుతారు. బట్ ఒకవేళ మీరు ఇంకా కొంచెం కొంచెం కంగారుగా ఉంది అంటే గనక ఇంకొంచెం ఆగండి. ఇంకొక 3 నెల్లో, 6 నెల్లో ఇంకొంచెం ముందుకు వెళ్లి చదువుకుంటూ, అప్పుడు మళ్ళీ మీరు టీమ్‌తో మాట్లాడి నాకిలాగ దీక్ష కావాలి అని చెప్పి అనుకుంటున్నాను. మాకు ప్రాసెస్ ఏంటి అని చెప్తే వాళ్ళు మీకు షెల్టర్ ఇప్పించడానికి చూస్తారు. ఆ షెల్టర్‌లో ఉన్నప్పుడు మీకు ఇంకొన్ని బుక్స్ చెప్తారు. అవి చదవమని. ఇప్పుడు భాగవతం ఫస్ట్ క్యాంటో చదవాలి. భగవద్గీత మినిమమ్ 2 టైమ్స్ చదివి ఉండాలి. సో, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అని ఒక బుక్ ఉంటుంది. నెక్టర్ ఆఫ్ డివోషన్ అని, ప్రభుపాద్ యొక్క లీలామృత అని ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం చదివి ఉండాలి. చదివిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ వస్తదన్నమాట దీక్షకి. అప్పుడు మనకి ఇంటర్వ్యూ చేసి దీక్షకి పంపిస్తారన్నమాట. కానీ కంపల్సరీ. దీక్ష అనేది కంపల్సరీ. అంతే కదా మాతాజీ. మనంతటా మనం ఓన్‌గా భగవంతుని దగ్గరికి వెళ్ళలేం. కొంచెం ఇప్పుడు తీసుకుంటామా దీక్ష, కొంచెం ఆగి స్థిరపడ్డాక తీసుకుందామా అనేది మన ఇష్టం. కానీ దాంట్లో ఎవరు ఫోర్స్ చేయరు. కానీ బట్ దీక్ష లేకుండా, మనకి గురువు లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడం అనేది ఇంపాసిబుల్. కుదరనే ఆశ్రయిస్తున్నాం కదా మాతాజీ. ప్రభుపాదులు మనకి శిక్షా గురువు అన్నమాట. అదే చెప్పాను. ప్రభుపాదులు మనకి శిక్షా గురువు. మనకి ఏదైతే బుక్స్ ఇచ్చారో, జ్ఞానం ఇచ్చారో అదంతా మనకి ప్రభుపాదుల వారి నుండి వస్తుంది. కానీ దీక్ష తీసుకున్నప్పుడు ఏమవుతది అంటే, మన యొక్క కర్మని మొత్తం కూడా గురువు తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా, మనలో అంత శరణాగతి ఉండదు కాబట్టి గురువు ఏం చేస్తారంటే, ఈ ఫలానా జీవి నేను సిన్సియర్‌గా ఉంటాను, నామజపం చేస్తాను, నియమాలు అనేవి ఫాలో అవుతాను అని చెప్పి ముందుకొచ్చారు. సో, ఈ జీవి యొక్క కర్మని నేను నా తలపైన తీసుకుంటాను అని గురువు తీసుకొని కృష్ణకి మన తరపున హామీ ఇస్తారనమాట. ఈ జీవిని మంచి మార్గంలో నీ వైపు తీసుకొచ్చే బాధ్యత నాది కృష్ణ అని గురువు మన తరపున మన కర్మనంతా తీసుకొని కృష్ణకి రిప్రజెంట్ చేస్తారు. మనలో ఎప్పుడైతే సిన్సియర్‌గా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటామో, గురువు వెనక ఉంటాం కదా, మరి గురువు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మనం ఈ జన్మ వదిలేసినా కూడా నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ అదే గురు మహారాజ్ మనల్ని ఆ జన్మలో కూడా ముందుకు తీసుకెళ్లి భగవద్ధామం దాకా తీసుకెళ్లేదాకా మనకి ఆ గురువు తోడుంటారు అనమాట. సో బేసిక్ గా మనకి ఎప్పుడు మనతోనే ఉండి మనల్ని భగవద్ధామాన్ని తీసుకెళ్లేదాకా ఆయన బాధ్యత వహిస్తారనమాట. మన కర్మని మొత్తాన్ని తీసుకుంటారు దీక్షా గురువు. సో భగవంతుడికి మన తరపున ఉండి ఈ జీవాన్ని నేను తీసుకొస్తాను అని చెప్పి. కానీ మేము ఎగ్జామ్లు రాయలేము, మాకు డైరెక్ట్ గా ఇది ఇవ్వండి అంటే ఇవ్వలేరా మాతాజీ? మీరు ఆన్లైన్ లో కూడా జరుగుతుంది అనుకుంటా మాతాజీ. ఇంటర్వ్యూ ఆన్లైన్ లో కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎగ్జామ్ ఏముండదు, రాసేది ఏముండదు, చెప్పేది ఉంటది అనమాట. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ రాదు, నేను తెలుగులో చెప్తానంటే తెలుగులో అడిగే వసతి కూడా ఉంటుంది మనకు అక్కడ. తెలుగులో కూడా ఇంటర్వ్యూ జరుగుతుంది. తెలుగులో కూడా మనం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రాసెస్ ముందుకెళ్తుంది. సో అట్లా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే గనక మీరు ఒకసారి మీ టీమ్ తో కనుక్కుంటే చెప్తారు. ఇప్పుడు చెప్పేవి మీరు ఇప్పుడు చెప్పారు అనుకోండి, సపోజ్ ఈ నిమిషం ఈ రోజులో గుర్తుంటున్నాయి, నెక్స్ట్ డేకి మళ్ళీ అవి రిపీట్ చేయలేకపోతున్నాను. అదనమాట. అందుకు గుర్తుండట్లేక కొంచెం శ్రద్ధ పెట్టి చదవడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. ఖచ్చితంగా గుర్తు ఉంటాయి మాతాజీ. అంటే మన మేబీ కొంచెం ఏజ్ పరంగా అంత ఫాస్ట్ గా మనం గ్రహించలేకపోయినప్పటికీ కూడా ప్రయత్నం చేయండి, మనసు పెట్టి ప్రయత్నం చేయండి, భగవంతునికి ప్రే చేయండి. కృష్ణ నాకు దీక్ష కావాలని ఉంది, నాకు గురువు కావాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అడగండి. మీకు ఏదైతే దానికి కావాల్సిన ముందు ప్రిపరేషన్ ఉంటుందో అదంతా కృష్ణ కూడా మీకు హెల్ప్ చేస్తారు. మన ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే కృష్ణ మనకి హెల్ప్ చేస్తారు. ముందు ఒక అడుగు ముందుకు వేసి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హలో, చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కేశవనగర్ లో జరుగుతూ ఉంటుంది మాతాజీ. కృష్ణాష్టమికి ముందు వాళ్ళు ఆల్రెడీ క్లాస్ కనెక్ట్ చేస్తారు మాతాజీ. కేశవనగర్ టెంపుల్ ఉంది మాతాజీ. ఓకే. ఇప్పుడు అట్లానే రోజు 15 మాల చేసేప్పుడు ప్రతి సండే ఈవినింగ్ క్లాస్ చెప్తారు మాతాజీ.
వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకుంటారు అనమాట. అట్లా నోట్ చేసుకునే లెక్కైతే అప్పుడు కాంటాక్ట్ చేస్తారు మాతాజీ ఎగ్జామ్. ఇందాక మాతాజీ ఎక్కడ చేస్తారు ఏంటని అడిగారు కదా మాతాజీ, అది చెప్తున్నా మాతాజీ. ఓకే ఓకే ఓకే. కానీ మాతాజీ వాళ్ళు ఉండేది మనకి వాళ్ళు కనెక్ట్ అయిన టీమ్ ఎక్కువగా వైజాగ్ టీం అంతా. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాతాజీ వాళ్ళకి ఇంకా ఫర్దర్ గైడెన్స్ అనేది ఎక్కువ ఇస్తారని చెప్తున్నాను. నేను జనరల్ ప్రాసెస్ చెప్పాను అంతే. సరే సరే థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగమాల మాతాజీ మీ ఒక్క క్వశ్చన్ అయ్యాక క్లోజ్ చేద్దాం క్లాస్ అనేది, లేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. నాగమాల మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. అయితే ఇందులో మనకి మీరు ఇక్కడ దీక్ష తీసుకోవడము షెల్టర్ అంటున్నారు కదా, అంటే దానికి అంటే ఏం జరుగుతుంది, దీక్షలో ఏం జరుగుతుంది, షెల్టర్ లో ఏం జరుగుతుంది అది కనుక్కున్నామని నాకు. ఓకే, షెల్టర్ అంటే మనము ట్రైనింగ్ పీరియడ్ లాగా మాతాజీ. దీక్ష తర్వాత ఏదైతే చేస్తామో అది ముందు 6 months to 1 year పాటు మనం అవి ఫాలో అవ్వాలి. సో షెల్టర్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే నియమాలు అనేవి ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉండాలన్నమాట. డైలీ 16 మాలలు చేస్తాము అని చెప్పి గురువుకి మనం షెల్టర్లో చెప్తామన్నమాట. సో 16 మాలలు డైలీ చేస్తూ ఉండాలి, నియమాలు అనేవి ఫాలో అవుతూ ఉండాలి, క్లాసెస్ అనేవి వింటూ ఉండాలి, బుక్స్ అనేవి చదువుతూ ఉండాలి, భగవత్ సేవ అనేది చేస్తూ ఉండాలి. అది షెల్టర్లో చేసినప్పుడు మనకి ఇది ట్రైనింగ్ లాగా అనమాట. దీక్ష తీసుకున్నాక సేమ్ మళ్ళీ మనం అదే కంటిన్యూ చేస్తాము, కొత్తగా చేసేది ఏమీ ఉండదు. సో అదే కంటిన్యూ చేస్తాము, కాకపోతే ముందు మనకి షెల్టర్ లో ట్రైనింగ్ లాగా అనమాట. సో మనం ఎవరైతే సిన్సియర్ గా షెల్టర్ లో ఉండి అలా చేస్తూ ఉంటారో దీక్ష అనేది దొరుకుతుంది వాళ్ళకి గురువు యొక్క కృపతో, తర్వాత అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. సో డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు షెల్టర్ లో చేసేదానికి దీక్ష తర్వాత చేసేదానికి. బట్ మనం షెల్టర్ లో ఉన్నప్పుడు సిన్సియారిటీ చూపించేది బట్టి గురువుకి మన యొక్క ఇంటెన్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే 5 to 6 months పీరియడ్ ఉంటుంది అన్నమాట. అది 6 months to 1 year ఉంటుంది మాతాజీ. షెల్టర్ లో అంటే మనం అక్కడే ఉండాల్సి వస్తుందా? షెల్టర్ అంటే అట్లేం కాదు, షెల్టర్ అక్కడ ఉన్నాం. ఇప్పుడు నేను కూడా షెల్టర్ లోనే ఉన్నా. షెల్టర్ అంటే ఏంటంటే మనం గురువు యొక్క ప్రణామ మంత్ర ఇస్తారనమాట. గురు ప్రణామ మంత్ర చేస్తాం. భగవంతునికి ఆఫర్ చేసేటప్పుడు కూడా గురు ప్రణామ మంత్ర చెప్పి, ప్రభుపాద్ ప్రణామ మంత్ర చెప్పి, చైతన్య మహాప్రభు ప్రణామ మంత్ర చెప్పి, కృష్ణ ప్రణామ మంత్ర చెప్పి, హరే కృష్ణ మహామంత్ర చెప్పి ఆఫర్ చేస్తాం. సో గురువు ద్వారా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక్క నిమిషం ఆగుతాను కదా, అప్పుడు గురు ప్రణామ మంత్ర చదువుతాం అనమాట. సో గురువు యొక్క కృపతో చేస్తున్నాం అని చెప్పి గురువుని కూడా తలుచుకుంటాం అనమాట. సో అది తీసుకొని మనం గురువు ద్వారా వెళ్తూ ఉంటాం షెల్టర్ లో, అంతే తప్ప మనం అక్కడ ఉండాలని ఏం లేదు. మనం ఉన్న చోటే ఉంటాము, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. గురువు ద్వారా మనము ఏది చేసినా కూడా గురు ప్రణామ మంత్రం చెప్పి గురువుని తలుచుకొని వారి కృపని అడుగుతూ వెళ్తూ ఉంటాం అనమాట. మీకు ఒకవేళ ఇట్లా దీక్ష గురించి షెల్టర్ గురించి అట్లాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్ గా కావాలి అంటే ఎప్పుడైనా గంగాపాలక్ ప్రభుజీని కానీ లేదా గోవర్ధన్ ప్రభుజీ క్లాస్ తీసుకోమంటే ఎప్పుడైనా మేబీ ప్రభుజీ ప్లాన్ చేసి తీసుకుంటారు. అప్పుడు మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి చక్కగా ఇస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక రోజు అందరికి తెలుస్తుంది. నేను ఒకసారి చెప్తాను. మీరు ఎవరెవరైతే ఇట్లా 1 year గా 1.5 year గా డైలీ 16 మాలలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని అటెండ్ అయ్యి, లేదు నాకు ఫ్యూచర్ లో తీసుకోవాలని ఉంది తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ఆ క్లాస్ అటెండ్ అయ్యి తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అనేవి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. మేము కూడా తీసుకోవాలని చూస్తున్నామండి, అది ఎక్కడ క్లాస్ ఇస్తారో తెలియట్లేదు. ఓకే, మేము ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను 16 మాలను. నిత్య గౌరవ పూజ చేస్తున్నాం. మా వారు భాగవతం 2 సార్లు చదివిస్తారు, 3వసారి మొదలు పెట్టారు. ఓకే, చైతన్య చరిత్ర 7 పుస్తకాలు 9 పుస్తకాలు చదివిస్తారు. ఓకే, మీరు ఏ టీమ్ తో ఉన్నారు మాతాజీ ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ అటెండ్ అవుతూ మీరు 4-5 months 6 months గానే ఉన్నారు కదా ఈ టీమ్ తో అసోసియేట్ అవుతూ. మీరు ఇంతకు ముందంతా ఏ టీమ్ తో అసోసియేట్ అయి ఉన్నారు, ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు? అంటే ఏ ఊర్లో టీమ్ తో కనెక్ట్ అయి ఉన్నారు? ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాం. ఓకే, మీరు ఇప్పుడు గౌరాంగవాణిలో ఎప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్నారు ఈ టీమ్ లో? ఈ క్లాసెస్
ఈ 3, క్లాసెస్ 4 నెలలు అవుతుంది. 3-4 నెలలు మాతాజీ 3-4 నెలల క్రితం ఈ మధ్య 3-4 మా నెలలు మాతాజీ మా పిన్ని గారు నేను ఈ మధ్య ఇచ్చాము రోజు డైట్ అండ్ అవుతున్నారు మాతాజీ. ఇంతకు ముందు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే 10 ఏళ్ళగా నేను చేస్తున్నాను అంటున్నారు కదా, వాళ్ళకి ఒక టీం, ఒక గురువు, శిక్షా గురువు అని వాళ్ళందరూ ఉంటారు కదా జనరల్ గా. 10 ఏళ్ళగా మనం ఉన్నప్పుడు మనకి శిక్షా గురువులు వాళ్ళ అబ్బాయి ఇస్కాన్ లో ఉంటారు ప్రభు, వాళ్ళ అబ్బాయి కూడా. అయితే ఓకే. దూరంలో ఉంటారు, ఆ చెప్పినవి పాటిస్తున్నారు. అవునా? ఓకే. ప్రత్యేకంగా గాని క్లాస్ గాని ఏం లేదు. అవునా? మేము ఓకే. అది అతను కూడా ఇస్కాన్ లో గురువుగా చెప్తారు, మీలాగే అన్ని చెప్తారు. ఓకే. ఇలాగ మా మదర్ కి ఫాదర్ కి ఇలా చేయండి, ఇలా చదవండి అని చెప్పేసి చెప్పడం, అలా ఫాలో అవుతున్నారు. ఓకే. ఓకే. వాళ్ళు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు మాతాజీ. ఓకే. అది వారికి కూడా గురువు ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ అబ్బాయి, ఆయన ఏదైతే గురువు ఫాలో ఉన్నారు. అవుతున్నారో వారికి గురువు ఉంటారన్నమాట. శిక్షా గురువు ఉంటారు ఖచ్చితంగా. సో ఆ శిక్షా ఉన్నారు. గురువుల ద్వారా మనము ఆ నేను గురువు పలానా మాత్రం సత్యసార ప్రభు అండి. యెస్. సో అట్లా ఆ టీమ్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వారిని అప్రోచ్ అయ్యి మాకిట్లాగా పలానా గురువు మహారాజ్ యొక్క దీక్ష తీసుకోవాలని ఉంది. ప్రాసెస్ ఏంటి చెప్పండి అంటే మీకు క్లారిటీ ఇస్తారు. లేదు మీరు ఈ టీమ్ ద్వారా దీక్ష తీసుకోవాలంటే గనక ఈ టీమ్‌లో కొంచెం ఎక్కువ సేపు గడపాల్సి ఉంటదన్నమాట. ఎందుకంటే సేవ కూడా చేయాలి టీమ్ తరపున. మనము ప్రతిరోజు కూడా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడున్న శిక్షా గురువులకు తెలుస్తూ ఉండాలి మనం చేసేదంతా కూడా. అలా కొంత సమయం 6 మంత్స్, 1 ఇయర్ గడిపిన తర్వాత మనకి ఈ టీమ్ తరపున నేను గురు దీక్ష తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ టీమ్‌లో ఉన్న శిక్షా గురువులు మనకి రికమెండ్ చేస్తారన్నమాట గురు మహారాజ్‌కి. సో అంటే మా తరపున మాతాజీ వీళ్ళందరూ తెలియక అడుగుతున్నాను, మరి సేవ చేయాలంటే ఎక్కడికి రావాలి? సేవ అనేది జనరల్‌గా ఇప్పుడు టెంపుల్‌కొచ్చి చేయొచ్చు, లేదంటే ఆన్‌లైన్‌లో కూడా చేయొచ్చు. ఇట్లా ఉంటాయి మాతాజీ. చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరిప్పుడు ఏ ఊర్లో ఉన్నారు, ఏ టీమ్‌ని ఫాలో అవుతున్నారు, మీ శిక్షా గురువులు ఎవరు, వీటన్నిటి బట్టి కూడా మీకు దీక్ష ప్రాసెస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు వైజాగ్‌లో ఉంటూ అప్పుడప్పుడు నేను ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను అన్నప్పుడు ఈ టీమ్ తరపున రావడం అనేది మీకు టైం పడతది. నేను ఈ టీమ్‌తోనే అసోసియేట్ అయ్యున్నాను. ఈ టీమ్‌లో జరిగిన ఫెస్టివల్స్‌కి గానీ, ఈ టీమ్‌లో జరిగే సేవలన్నిటికి కూడా నేను అవైలబుల్‌గా ఉన్నాను. నేను ఇలా ఇన్ని నెలలుగా నేను జపం చేస్తున్నా, ఇంత సాధన చేస్తున్నా అని చెప్పి మీరు అకౌంటబుల్‌గా ఎవరైనా మీ సీనియర్స్‌కి చెప్తూ ఇక్కడ మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి మీకు ఇక్కడ ఎవరైనా సీనియర్ ఉంటే అప్పుడు మీకు ఈ టీమ్ తరపు నుండి గురు దీక్ష ఇప్పించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది మాతాజీ. సో ఎనీవే నేను దీనిపైన క్లాస్ అనేది నేను గోవర్ధన్ ప్రభుజీని రిక్వెస్ట్ చేస్తాను. మీ అందరికీ క్లాస్ ఇవ్వమని చెప్పి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి అంతా కూడా ప్రభుజీ ఇస్తారు మీకు. సో అప్పుడు మీరు మీ కేసెస్‌లో మీ ఇదిలో మీరు ఏం చేయాలి ఇంకా ముందుకెళ్ళడానికి అనే డీటెయిల్స్ అనేవి మీరు గోవర్ధన్ ప్రభుని అడిగితే మీకు ఇంకా క్లారిటీ ఇస్తారన్నమాట. హరే కృష్ణ మాతాజీ, దండ హరే కృష్ణ. ప్రమాణం. మాతాజీ నేను భాగవతము గుర్తించాలి. శ్లోకాలు చదివి భావం చదువుతాను మాతాజీ. హ్మ్. చాలా మాతాజీ. ఒక తడవ అంతా చదివేసినాను మాతాజీ. రెండో తడవ మటుకు సెకండ్ తడవ మటుకు శ్లోకాలు చదువుతాను, భావం మటుకే చదువుతాను మాతాజీ. భాష్యం చదవలేదు మాతాజీ. చదవచ్చురా మాతాజీ? చదవచ్చు కానీ భాష్యం చదవాలి మాతాజీ. భాష్యంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాతాజీ. అవును మాతాజీ. భాష్యం చదవకపోతే మనకి శ్లోకాలు కదిలిపోతూ ఉంటాయి తప్ప మనం ఎందుకు చదువుతామంటే మన మనస్సు అనేది భగవంతుని పైన కేంద్రీకృతం చేయడానికి. భాష్యం అవును. చదువుతున్నప్పుడే ఎలా మన మనస్సుని భగవంతుని వైపు తీసుకెళ్ళాలి, ఎలా మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, వీటి నుండి ఎలా బయటపడాలి, ఇవంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాల్లో ఇచ్చారన్నమాట. అవి అవును. చదువుతుంటేనే ఎక్కువగా మనం భగవంతునితో కనెక్ట్ అవ్వగలుగుతాం. అది లేకుండా శ్లోకాలు చదివేస్తూ ఉన్నాం అనుకోండి వెళ్ళిపోతాయి శ్లోకాలు కానీ భావం. శ్లోకాలు అనువాదం ఒక్కటి చదివితే అర్థమైతది కానీ మనం రమించాలి, భాగవతంతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే భాష్యాలు చదవాలి మనం. ఓకే ఉన్న మాతాజీ. ఇన్ఫర్మేషన్ మొత్తం భాష్యంలోనే ఉంటుంది కదా మాతాజీ? అంతే కదా మరి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనే అనేది డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి భాష్యంలోనే ఉంటుంది. భాష్యంలోనే అర్థమవుతుంది. కరెక్ట్. ఒక క్వశ్చన్ మాతాజీ, ఇప్పుడు నాకు అర్థం కాలేదు. మీరు ఏ టీమ్ లో ఉన్నారని అడుగుతున్నాను. నేను గీతామృతం INU ఉన్నాను. ఇది ఏ టీం? ఆ టీమ్ అట్లా కాదు. ఇదంతా గౌరాంగవాణి అన్నమాట. ఇదంతా గౌరంగవాణి. అదే మాతాజీ, అది నాకు మన అర్థం టీం పేరు కాలేదు. గౌరాంగవాణి అన్నమాట. గౌరాంగవాణి తరపునే మనకి ఈ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. మార్నింగ్ జపా సెషన్ ఇప్పుడు మనకి జరిగేది జపా సెషన్ 2. జపా సెషన్ 1 కూడా జరుగుతుంది. వాళ్ళందరూ సీనియర్స్ అన్నమాట. వాళ్ళు 4-5 ఇయర్స్ గా ఈ టీమ్ తో అసోసియేట్ అయిన వాళ్ళు అన్నమాట అక్కడ. సో అక్కడ చాలా మందికి దీక్ష కూడా వచ్చేసింది. సో వాళ్ళు జపా 1 లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కోర్సెస్ చేసి కొత్త వాళ్ళందరినీ కూడా ఈ జపా సెషన్ 2కి అటెండ్ అవ్వమని చెప్తున్నాం కాబట్టి మీరు కూడా గౌరాంగవాణి కిందకే వస్తారు. కాకపోతే ఈ టీమ్ తో మీరు కొంతకాలం గడిపాక మీకు షెల్టర్ అని దీక్ష అనేవి అన్ని కూడా వస్తాయి అన్నమాట.
ఓకే. అంటే ఓకేనా? మన ఓకే టీం మాతాజీ. పేరు గౌరాంగవాణి. ఓకే. గౌరవం. ఓకే. ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక చిన్న క్వెషన్, చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మాకు అంటే బిజినెస్ ఉందన్నమాట. ఈ మాలలనేది ఇంట్లో నాకు 4 టైమ్సే చేస్తున్నాను మాతాజీ మార్నింగ్ అవర్స్. షాప్‌కెళ్ళి గూడా అక్కడ చేసుకోవచ్చా? ఎలా? దాన్ని కొంచెం ఎలా ఒకవేళ చేయాలి? షాప్‌కెళ్ళినప్పుడు మీకు 15, 20 నిమిషాలు మీకు ఫ్రీ టైమ్ ఉంది. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. నేను 15 నిమిషాలు కొంచెం పక్కకెళ్ళి ఉండగలను. ఇంకా మీరెవరైనా మీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు చూసుకోగలరంటే గనక మీరు పక్కకొచ్చి కూర్చొని మీరు ఒక 2 మాలలు, 3 మాలలు చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఇంట్లోనే ఓకే. చేయాలని ఏం లేదు. మన వర్క్ ప్లేస్‌లో గూడా కొంతమంది చేస్తూ ఉంటారు. స్కూల్‌కెళ్ళి ఓకే. గూడా మధ్యలో బ్రేక్ టైమ్ దొరికింది అని చెప్పి వాళ్ళు జపం చేసేవాళ్ళుంటారు. సో, ప్లేస్ అనేది ప్రాబ్లమ్ కాదు. కాకపోతే మన చేతన భగవంతుని పైన నిలపగలగాలి కాబట్టి, మీరు అక్కడ కస్టమర్స్‌తో మాట్లాడుతూ మీరు నామజపం చేయడం అనేది కుదరదు కాబట్టి, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు వేరే వాళ్ళెవరైనా మీ డ్యూటీ తీసుకొని మీరు పక్కకొచ్చి చేయగలిగితే చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఓకే. ఓకే మాతాజీ. యెస్ అలా మాతాజీ. 16 చేయలేకపోతున్నాను. 1 మంత్ అవుతుంది. మీరు 1 మంతే కదా! 1 మంతే కదా! అదే. మీరు 4 మాలలు ఏదైతే చేస్తున్నారో అవి సిన్సియర్‌గా చేయండి ముందు. ఒక 1 ఓకే. మంత్ అయ్యాక 1 మాలని పెంచండి. 5 ఓకే. రౌండ్స్ చేయండి. అట్లా ఒక్కొక్క మాలనే పెంచండి. ఎక్కువ చేయొద్దు ఒక్కసారిగా. ఓకే. మనం దాన్ని మాతాజీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేం. నాకు మీ గ్రూప్‌లో నాకు ఎంటర్ కావాలి మాతాజీ. మాతాజీ. నేను మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే గనక మళ్ళీ క్లాస్ తీసుకున్నప్పుడు చూద్దాం. నేను యాజ్ ఐ సెడ్ 8:30కి మా పాపని పంపించాలి. ఇప్పటికే దాన్ని నేను పక్కకి తరుముతూ ఓకే. ఉన్నాను. వెళ్ళు రెడీ అవ్వు ఓకే. అని చెప్పి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఓకే యాహ్! మాతాజీ. మాతాజీ. యెస్. టైమ్ నాకు అవుతుంది. మాతాజీ నాకు మీ గ్రూప్‌లో ఎంటర్ కావాలని ఉంది మాతాజీ. ఎట్లా చేయాలో తెలీదు మాతాజీ. మీరు మామూలుగా ఆల్రెడీ బయట నుంచి వచ్చాను. మీరు ఆల్రెడీ గ్రూప్‌లోనే ఉన్నారు మాతాజీ. కాకపోతే మీరు ఇలా క్లాసెస్ అటెండ్ అవుతూ, మీరు ఒక సీనియర్‌ని పెట్టుకొని మేమిలా సాధన చేస్తున్నాము అని చెప్పి వారికి చెప్తూ, మీరు డైలీ చేసేదంతా కూడా వారికి రిపోర్ట్ చేస్తూ ఉంటే, మీరు ఇంకా ఈ గ్రూప్‌తో సిన్సియర్‌గా అటాచ్ అయినట్లు రిలేట్ అయినట్టు తెలుస్తదనమాట. జస్ట్ క్లాసెస్ విని వెళ్ళిపోతున్నారనుకోండి, ఓకే. అవును. క్లాసులు వినడానికే వస్తున్నారనుకుంటాం గానీ, మీరు ఈ గ్రూప్‌ని సిన్సియర్‌గా పట్టుకొని, మీరు ఈ టీమ్ ద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నారనేది మాకు తెలియాలి అంటే, మీరు మీ రిపోర్ట్ అనేవి పంపిస్తూ ఉండాలి. నేను డైలీ 16 మాలలు చేస్తున్నాను. నేను డైలీ లేతే ఇన్ని మాలలు చేస్తున్నాను. ఇంత బుక్ చదువుతున్నాను. ఈ క్లాస్ వింటున్నాను. ఈ పాయింట్లు నేర్చుకున్నాను. ఈ సేవ చేస్తున్నాను అనే రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారనుకోండి మీ సీనియర్‌కి. సో, అప్పుడు తెలుస్తుందనమాట. ఓకే. మాకు వీళ్ళు మాకు సిన్సియర్‌గా తెలియదుగా ఉన్నారు. మాకు ఎవరికి పంపియాలని తెలియదు మాతాజీ సరే. నాకు. నేను ఈసారి క్లాస్ తీసుకున్నప్పుడు మీకు రిపోర్ట్ ఫార్మాట్ అనేది పంపిస్తాను. చాలా మంది నాకు ఓకే పంపిస్తూ ఉంటారు. సో, ఓకే మాతాజీ. మీరు దాన్ని ఫాలో అయ్యి నాకు పంపిస్తూ ఉన్నారనుకోండి. మీరు 6 నెలలు, సంవత్సరం పాటు అలా పంపించాక నేను గోవర్ధన్ ప్రభుజీకి చెప్తాను. పలానా ఓకే. మాతాజీ డైలీ ఇలా పంపిస్తున్నారు. మన టీమ్ తరపున ఇలా చేస్తున్నారు. ఈ క్లాసులు వింటున్నారు. వారికేమన్నా సేవలు ఇవ్వగలరా అని చెప్పి చెప్తాను. సేవకొచ్చి మీరు సేవ చేశారనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది. మీరు సిన్సియర్‌గా ఉన్నారు. మీరు గురు దీక్ష కోరుకుంటున్నారు. అట్లా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళకి తెలుస్తుందనమాట. వీటన్నిటికి మనకి కొంచెం టైం కావాలి. సిన్సియారిటీ చూపిస్తూ ఉండాలి మనం. ఓకే మాతాజీ. థ్యాంక్స్ ఓకేనా? మాతాజీ. థాంక్ యూ సో థ్యాంక్స్. మచ్ మాతాజీ. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माताजी संत प्रभु जी. हरे हरे कृष्ण. कृष्ण माताजी प्रणाम। प्रणाम. धन्यवाद. प्रणाम. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। Krishna. Thank you so much for engaging me in this service. हरे Hare कृष्ण Krishna. माताजी హరే धन्यवाद కృష్ణ प्रणाम। మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ క్లాస్ దండవత్ ఉంటది కదా ప్రణామం. మాతాజీ, అప్పుడు అడగచ్చా మాతాజీ డౌట్స్? రేపు లక్ష్మీ మాతాజీ వస్తారు మాతాజీ. ఒకవేళ మీకు ఇంకేమన్నా ఉంటే అడగండి లక్ష్మీ మాతాజీని. లేదు ఇంకేమన్నా మాతాజీ ఫ్రైడే రేపు క్లాస్. ఫ్రైడే క్లాస్. రేపు ఈవినింగ్ ఉంటుంది మాతాజీ. ఉంటుంది. అక్కడ అడగచ్చు మీరు క్వశ్చన్ ఏదైనా కావాలంటే. ఓకే మాతాజీ. ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.